ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. ఫుల్ ఎనర్జీతో ఉన్నారు, చాలా పాజిటివ్ వైబ్స్ తో ఉన్నారు. అంటే మొన్న ట్రైలర్ వచ్చి మంచి బజ్ వచ్చి రావటం వల్ల ఆ పాజిటివ్నెస్ మీ ఫేస్ లో కనిపిస్తుంది. చాలా రోజుల కంటే మంచి మంచి బజ్ వచ్చింది శంబాలాకి. ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్. ట్రైలర్ నుంచి ఆ పాజిటివిటీ టీజర్ నుంచి కూడా స్టార్ట్ అయింది. ట్రైలర్తో చాలా కాల్స్, చాలా పాజిటివిటీ రావడం, చాలా రోజుల తర్వాత రావడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఇదివరకు వచ్చాయి కొన్ని ఫిలిమ్స్, బట్ ఈసారి ఏంటంటే అందరూ షూర్ షాట్. నేను ఇంకా కామ్గా ఉంటుంటే అందరూ ఈసారి మిస్ అవ్వదు, ఈసారి కొడుతున్నావు అని అందరూ చెప్పడం వెరీ హ్యాపీ. ఎందుకంటే డాడీ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. నాన్నగారు కూడా ఆయనకి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. కొంతమంది చూశారు సినిమాని, చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, ఆదికి మంచి హిట్ పడుతుంది అనే ఫీల్డ్లోనే అందరూ ఉన్నాం. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు అక్కడ ఏ విషయంలో కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ ట్రైలర్. ఎందుకంటే మీడియాకి, ప్రెస్కి, మీడియాకి మీరు కూడా ఇందాక ట్రైలర్ చాలా బాగుందని చెప్పడం మేము చేస్తాం. బట్ అది రీచ్ అవ్వడం ఒక ఎత్తు, రీచ్ అయింది శంబాలా, అండ్ పాజిటివ్గా రీచ్ అయింది. సో దానివల్ల ఎనర్జీగా అందరం ఫుల్ టీం అంతా కూడా బాగా జోష్గా ఉన్నాం. సార్, బిఫోర్ శంబాలా కొంచెం స్ట్రగులింగ్ పీరియడ్లా అనిపించింది. అవును, చాలా. అంటే ఎందుకు, అంటే ఎనాలిసిస్ చేసుకున్నారా ఏంటి, ఎక్కడ జరుగుతుంది ఏంటి అని? మెయిన్ ఏంటంటే నా మూవీస్ అన్నీ కూడా కొన్ని మూవీస్ డిజిటల్లో బాగా పే చేసినాయి. జనాలకి అది రీచ్ అవ్వడం, బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ చేయడం వల్ల అది రీచ్ అవ్వడం చాలా నేనే కన్ఫ్యూజన్ ఇచ్చేసాను. అట్ ది సేమ్ టైమ్ తర్వాత డిజిటల్లో వచ్చి కొన్ని సిఎస్ఎస్ సనాతన్ కానీ, నా క్రేజీ ఫెలో కానీ డిజిటల్లో బాగా పే చేసాయి, వ్యూస్ కానీ అన్నీ. శశి కూడా డిజిటల్లో డిడ్ వెరీ వెల్. నాకు మ్యాంగో రామ్ గారు నాకు వచ్చి పర్సనల్గా చెప్పారు, శశిని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ నంబర్స్, చాలా బాగా వచ్చాయి నంబర్స్ డిజిటల్లో. థియేటర్లో కొడితేనే కదా, డిజిటల్లో చూసేది పక్కన పెడితే థియేటర్లో కొట్టాలి. సో అట్ ది సేమ్ టైమ్ ఏమైందంటే కొంచెం సినిమాకి కొన్ని కాంప్రమైజ్ అయిపోవడము, క్యాస్టింగ్ కాంప్రమైజ్ అయిపోవడం, ఆ కథకి కావాల్సిన ఇది కొన్ని ఉంటాయి కదా ఫ్యాక్టర్స్, అక్కడ మిస్ అవ్వడం, మేకింగ్లో కొంచెం ఇది మిస్ అవ్వడం, ఇవన్నీ అయ్యాయి బికాస్ డ్యూ టు బడ్జెట్ రిస్ట్రిక్షన్స్. దానివల్ల నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు నా పైన చాలా రోజుల తర్వాత మళ్ళీ కొంచెం ఖర్చు పెట్టి కొంచెం గ్రాండియర్గా సినిమా తీస్తే 100% బజ్ వస్తుంది అని మళ్ళీ శంబాలా అప్రూవ్ చేసింది. అండ్ ప్రొడ్యూసర్స్కి ఈ విషయంలో చాలా అప్రిషియేట్ చేయాలి. ఎక్కడ ఆ కథకి ఏం కావాలో దానికి మించి మేము అనుకున్న దానికంటే ఎక్కువైంది సినిమా. దానివల్ల ఈరోజు ఆ ట్రైలర్ కూర్చుంది, కరెక్ట్గా ల్యాండ్ అయింది. అప్పుడైతే ఆ ట్రైలర్ పర్ఫెక్ట్గా ల్యాండ్ అయిందో ఇదేదో ఆది మళ్ళీ మంచి సినిమాతో వస్తున్నాడు అనే క్యూరియాసిటీ ఇదైంది. బిఫోర్ ఫిలిమ్స్లో కొన్ని ల్యాండ్ అయినా కూడా, ట్రైలర్ బాగున్నా ఇది ఉన్నా కూడా ఎక్కడో ఇంత బజ్ క్రియేట్ అవ్వలేకపోయింది అని అనాలిసిస్ చేసుకున్నాను. అట్ ది సేమ్ టైం ఏంటంటే వన్ ఫిలిం మార్చేస్తుంది కదా, ఆ వన్ ఫిలిం అందరికీ డాడీకి పోలీస్ స్టోరీ, నాకు ప్రేమ కావాలి ఇచ్చింది ఆ బ్రేక్. హోప్ఫుల్లీ శంబాలా నేను అనుకున్న డోర్ ఓపెన్ అవుతుంది, కొంచెం ఓపెన్ అయ్యి ఒక చిన్న రిలీఫ్, ఒక మంచి హిట్ ద్వారాగా ప్రేక్షకులు ఇస్తారనుకుంటున్నాను. ఓకే, అంటే మీ కెరీర్ స్టార్ట్ అవ్వటం ప్రేమ కావాలి, ఒక మంచి ప్రేమ కథా చిత్రం, మంచి హిట్ అది. లవ్లీ, తర్వాత సుకుమారుడు, ఇవన్నీ ఒక మంచి ఆరంభంతోనే స్టార్ట్ అయింది మీ కెరీర్. అవును, మధ్యలో మాత్రమే కొంచెం అంటే కథలు జడ్జిమెంట్ చేయటంలో కానీ, అంటే కొన్ని కాంప్రమైజ్ అయ్యి ఒప్పుకోవటం కానీ, ఇలాంటి వాటి వల్లే ఈ ఫెయిల్యూర్స్ చూడాల్సి వచ్చిందని అనుకుంటున్నారా? అంటే నేను అబ్జర్వ్ చేస్తానండి, ఓవరాల్గా నాకు అనిపించింది, అంటే ఐ మైట్ బీ రాంగ్, నాకు ఏమి పెద్ద బ్యానర్స్ లేకపోతే పెద్ద డైరెక్టర్స్ ఎవరు పడలేదు నాకు నా కెరియర్లో. సో ఆల్ న్యూ కమర్స్తో మ్యాక్సిమం చేశాను అందరితోనూ. సో వాళ్ళ న్యూ కమర్స్కి వచ్చేసరికి ప్రొడ్యూసర్స్ వాళ్ళని లేదు ఇంట్లోనే చేయాలి, ఈ రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ఆ సినిమా కావాల్సింది కొన్ని కాంప్రమైజ్ అయిపోవడం అవన్నీ అయినాయి. సో నేను అనుకోవడం నా తప్పులు ఉన్నాయి, స్క్రిప్ట్స్ కొన్ని రాంగ్ స్క్రిప్ట్స్ నేను చూస్ చేసుకోవడం, అవన్నీ కొన్ని మంచి కంటెంట్ ఎంచుకున్నా కూడా ఆ కంటెంట్కి కావాల్సిన చిన్న ఏమేమి కావాలో అవి యాడ్ అవ్వలే, దానివల్ల మిస్ అయ్యాయి ఎంతని అది ఒకటి అనిపించింది నాకు. దానివల్ల కొంచెం రాంగ్ దీంట్లో వెళ్ళా. బట్ ఒక్క లెవెల్ వరకు కొన్ని ఫిల్మ్స్ నాకు థియేటర్కల్లో బాగానే పే చేసాయండి. ఈవెన్ నా చుట్టాల అబ్బాయి లాంటి, రఫ్ లాంటి సినిమాలు కూడా కమర్షియల్గా ఇట్ డిడ్ వెల్. అంటే ఓపెనింగ్స్ వచ్చాయి, ఫస్ట్ 3 days హౌస్ఫుల్ బోర్డ్స్ పడినాయి, ఇవన్నీ అయినాయి.
తర్వాత కొంచెం మిస్ట్రాక్ అయింది. అది అలా అలా వెళ్ళింది. మళ్ళీ ఒక చిన్న రిలీఫ్ 'క్రేజీ ఫెల్లో' అనే సినిమా ఒక మంచి సినిమా చేశాను నేను. అది థియేటర్‌లో అంతగా కాకపోయినా ప్రొడ్యూసర్స్‌కి ఆ సినిమా నాన్ థియేట్రికల్‌తో రికవర్ అయిపోయారు వాళ్ళు. అది తర్వాత ఓటీటీలో గానీ మిగతా దాంట్లో ఇట్ డిడ్ వెల్. సో అక్కడి నుంచి మళ్ళీ కొంచెం హిందీ మార్కెట్ మనకు ఉండడం వల్ల, దానివల్ల కొంచెం అన్ని సినిమాలు రావడం ఇవన్నీ. దానివల్ల కొంచెం బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ వల్ల ఆ చిన్న కన్‌ఫ్యూజన్ దానిలోకెళ్ళా. సో దానివల్ల అనాలిసిస్ అనేది ఏంటంటే మంచి కథలు చేసుకోవాలి. ఆ కథకి తగ్గట్టు ఖర్చు పెట్టి చిన్న ఇది కూడా ఉండాలి అని నా ఫీలింగ్. ఆ కథకి ఏం కావాలో అది కరెక్ట్‌గా తీస్తే ప్రేక్షకులు 100% ఆదరిస్తారు. ఈ రోజుల్లో ఇప్పుడు చూస్తే మీరు ఆల్ ఫిల్మ్స్ ఏదైతే వచ్చాయో చిన్న ఫిల్మ్స్ అన్నీ కూడా బాగా పే చేస్తున్నాయి. Yes. మన 'లిటిల్ హార్ట్స్' కానీ ఇప్పుడు 'రాజు వెడ్స్ రాంబాయ్' 'రాజు వెడ్స్ రాంబాయ్' కానీ అదేం పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ ఏం లేవు. బట్ ఆ కథ కొత్తగా ఒక ప్రెజెంటేషను కొత్త విధంగా తీశారు. దానివల్ల చూస్తున్నారు. సో అది మళ్ళీ ఇప్పుడు ఏంటంటే 2 years బ్యాక్ చిన్న సినిమాలు చాలా టెన్షన్ ఉన్నాయి. అసలు చిన్న సినిమాలు థియేటర్కి రావడం మానేశారు అన్నారు. అలాంటిది ఈరోజు ఫిల్మ్స్కి చిన్న సినిమాలైనా కంటెంట్ ఉంటే హీరో ఎవరైనా సరే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు ఈ ఇయర్ కొన్ని ఫిలిమ్స్తో. దాంతో మళ్ళీ ఎంకరేజింగ్ సైన్. నాకు కూడా చాలామంది ఫోన్ చేసి ఇది మంచి టైము, ఇప్పుడు ప్రాపర్ కంటెంట్తో మీరు వస్తే సినిమా తప్పకుండా కొడతారు అని చెప్పడంతో కొంచెం అందరికీ ఒక మంచి హోప్ వచ్చింది. సార్ ఏం సార్ అంటే ఇంతకు ముందు అంటే మీరు 3 years ముందు కరోనాకు ముందు పోల్చుకుంటే ఇప్పుడు ఆఫ్టర్ కరోనా తర్వాత ఆడియన్స్ మైండ్ సెట్ మారింది. మీరు అన్నట్టుగా కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఈ ట్రెండ్ అనే దానికి మెయిన్ రీజన్ దేనికి అనుకుంటున్నారు అంటే ఇంతకు ముందు పెద్ద హీరోలు ఒక కమర్షియల్ వాల్యూస్ ఉన్న సినిమాలే చూసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఒక రూటెడ్ స్టోరీస్ని బాగా ఇష్టపడుతున్నారు. సో ఈ ట్రెండ్కి కారణం ఏంటి అనుకుంటున్నారు మీరు? జనాలు ఎక్కువ ఓటీటీకి అలవాటు పడడం, మలయాళం సినిమాలు చూడడం, డిఫరెంట్ ఫిల్మ్స్ చూడడం అన్నీ చాలా ఈజీ అయిపోయింది కదా. సో వాళ్ళు కూడా హీరో ఇప్పుడు మలయాళంలో చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. మనం హీరో ఎవరో కూడా తెలియదు, బట్ మన సబ్ టైటిల్స్లో చూసేస్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని. అలానే మన ఒక యానిమేషన్ ఫిలిం వచ్చింది నరసింహ. అది అసలు మొత్తం యానిమేషన్, కానీ అది 100 crores ఓన్లీ హిందీలో 100 crores గ్రాస్ చేసింది. ఆల్మోస్ట్ 250 crores గ్రాస్ చేసింది సినిమా, ఆల్ లాంగ్వేజెస్. అది మనం జస్ట్ యానిమేషన్ ఒక ఎమోషన్ బట్టి దేవుడి మీద సినిమా చేస్తే చూశారు జనం. సో ప్రేక్షకులకి ఏంటంటే ఈ రోజుల్లో కంటెంట్ బాగుంటే, సినిమా టాక్ బాగుంటే వెళ్ళిపోతున్నారు థియేటర్కి. కానీ దాని కరెక్ట్గా బిఫోర్ రిలీజ్ బజ్ క్రియేట్ అవ్వాలి. బజ్ క్రియేట్ అవ్వకపోతే కష్టం మళ్ళీ. సో నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు అలా జనాలు ఏంటంటే హీరో అవి ఏం చూడట్లేదు. ఆబ్వియస్లీ పెద్ద సినిమాలు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు ఫస్ట్ డే వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు. వాళ్ళకి జస్ట్ సినిమా బాగా తీసుకుంటే చాలు. బట్ చిన్న సినిమాలకి ఏంటంటే సినిమాకి అటెన్షన్ రావాలి. ఈ సినిమా ఏదో కొట్టబోతుంది అనే ఒక అటెన్షన్ మనకు ముందే గ్రహిస్తున్నారు జనాలు. ఓకే, ఈ సినిమా ఏదో వస్తుంది, ఈ సినిమాలో ఏదో ఉంది, ఈ సినిమా మనం చూద్దాం, టాక్ తెలుసుకొని సినిమా బాగుందంటే వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ప్రేక్షకులు చాలా ఇంటెలిజెంట్ అయిపోయారు. జస్ట్ పోస్టర్ వేస్తానో లేకపోతే ఏం చేస్తానో రావట్లేదు. సినిమాకి బాగా పబ్లిసిటీ చేయాలి, అట్ ది సేమ్ టైం ఆ సినిమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి జనాలకి. చేస్తే 100% వస్తున్నారు, చూస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ నరసింహోత్తరం సినిమా ఈ రోజు ఆస్కార్ కూడా నామినేట్ చూసాను, యానిమేషన్ కేటగిరీ, ఎక్స్ట్రాడినరీ సినిమా. అంటే మీ సినిమాల్లో చాలా అంటే మీడియం రేంజ్ బడ్జెట్లు ఉంటాయి. బిఫోర్ రిలీజ్ కానీ ఆఫ్టర్ రిలీజ్ కానీ అది సినిమా థియేటర్కల్ ఆడకపోయినా టోటల్గా సేఫ్ ప్రాజెక్ట్. కాకపోతే ఆ సేఫ్ ప్రాజెక్ట్ అనే ఆ వర్డ్ బయటికి ప్రొజెక్ట్ అవ్వకపోవటం వల్ల మీ కెరీర్లో అదొక ఫెయిల్యూర్గా నిలుస్తుంది అనుకో. సో అది ఎప్పుడైనా గమనించారా మీరు? అంటే మీరు అన్నట్టు కొన్ని సినిమాలు బ్రేక్ ఈవెన్ అవుతున్నాయి. అవును. బిఫోర్ రిలీజ్ కానీ ఆఫ్టర్ రిలీజ్ కానీ ఆ ప్రొడ్యూసర్ సేఫ్ అవుతున్నాడు మీకు పెట్టిన బడ్జెట్. బట్ ఏంటంటే అదొక థియేటర్కల్ ఆడకపోవటం వల్ల అది ఫెయిల్యూర్ అని ఒక ముద్ర పడిపోతుంది. సో దీన్ని నుంచి ఓవర్కమ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? దీన్ని ఎలా అంటే జనాలకు ఎలా ఫోకస్ చేయాలి, ఎలా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాను. అదే నేను బయటికి వచ్చి మాట్లాడకపోవడం వల్ల లేకపోతే దేనివల్ల చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. బేసిక్గా అలా తీసుకుంటే అండి, ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ కూడా నాతో ఏమీ ఇది లేకపోతే ఏ ప్రొడ్యూసర్ వచ్చి నాతో సినిమా చేయడు. మార్కెట్ లేదు, సినిమా చేయకూడదని అంటారు. ఇప్పుడు వచ్చి చేస్తున్నారంటే అక్కడ వాళ్ళకి ఏదో ఒక ప్రాఫిట్ ఎక్కడి నుంచో చూస్తున్నారు వాళ్ళు. సో అందుకే ఏమైపోయిందంటే థియేటర్లో కన్వర్ట్ అవ్వట్లా. ఎప్పుడైతే థియేటర్లో కన్వర్ట్ అవ్వకపోతే జనాలు ఏమనుకుంటున్నారంటే థియేటర్లో ఆడలేదు కదా సినిమా అని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే హిందీ ద్వారానో డిజిటల్ ద్వారానో వచ్చేస్తుంది వాళ్ళకి. వాళ్ళు సేఫ్ అయిపోతున్నారు. కానీ నాకు ప్లస్ అవ్వట్లా, ఆ సినిమా నాకు ప్లస్ అవ్వట్లా. శంబాలాకి వచ్చేసరికి శంబాలా సినిమా నాకు ఇంత మార్కెట్ ఉంటే దాని మించి ఇంత పెట్టి తీశారు ప్రొడ్యూసర్స్.
సో దానివల్ల శంబాలా కొంచెం ఆ ట్రైలర్కి కానీ ఆ సినిమా దీనికి కానీ ఒక బజ్ క్రియేట్ అయింది. మంచి ఒక పాజిటివ్ సినిమా ఒక ట్రైలర్ చూస్తే కూడా ఒక చిన్న గ్రాండియర్ కనబడుతుంది మీకు. సో ఈ సినిమా ఏంటంటే నాకుండే మార్కెట్ని మించి ప్రొడ్యూసర్స్ డేర్ చేశారు కాబట్టి ప్యాషనేట్తో తీసాం సినిమాని. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సినిమా మొత్తం మేము ఆర్ఎఫ్సీలో షూట్ చేసాం. కంప్లీట్ ఆ శంబాలా విలేజ్ అదంతా క్రియేట్ చేసాం మేము. ఆర్ఎఫ్సీ, అమలాపురం, ఒరిజినల్ చాలా కొన్ని లొకేషన్స్కి వెళ్ళాం. అంతా కాంప్రమైజ్ అవ్వకుండా చేసాం. మేకింగ్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వలేదు. దానివల్ల శంబాలా మేడ్ సమ్ నాయిస్. మిగతా సినిమాలు ఏమయ్యంటే ఆదికి ఎంత మార్కెట్ ఉంది, ఇంట్లోనే చేద్దాం అని చెప్పి చేసేసి మనం ఒక ఎంతో మిగులుతుందో అది మిగిలేసుకుందాం అని చెప్పేసి చేసేయడం వల్ల ఆ సినిమాకి ఎంత కావాలో అది ఖర్చు పెట్టకుండా, లేదా సినిమా దానికంటే బిగ్గర్గా అవ్వాలి. సో దానివల్ల కొన్ని ఇదైంది. బట్ మ్యాక్సిమం 70 to 80% ఆఫ్ మై ప్రొడ్యూసర్స్ నాతో సినిమా చేసిన వాళ్ళు 70 to 80% సేఫ్ అయ్యారు. లాస్ అయినా కూడా బేర్ మినిమం లాసెస్తో బయటకు వెళ్ళారు తప్ప నా వల్ల 50 కోట్లు 60 కోట్లు పోయింది లేదు. ఎందుకంటే నా బడ్జెట్స్ వెరీ మినిమంలో చేసిన బడ్జెట్సే. సో కొన్ని సినిమాలు పోతే 50 కోట్లు 60 కోట్లు 40 కోట్లు మనం చూస్తూ ఉంటాం. చాలా పెద్ద సినిమాలు చాలా పోతుంటాయి ప్రొడ్యూసర్స్కి, బయ్యర్స్కి కానీ. సో నా సినిమాలు చూస్తే మీరు అలా తీసుకుంటే అన్ని సినిమాలు కలుపుకున్నా కూడా అంత బడ్జెట్ అవ్వాలి. అంటే ఇందాక మీరు మాట్లాడినట్టుగా, అంటే నాకు ఎప్పుడు పెద్ద డైరెక్టర్లతో సినిమాలు పడలేదు, కొత్త న్యూ కమర్స్తోనే నేను సినిమాలు చేశాను. అంటే మీకు అదేమన్నా అది పెద్ద డైరెక్టర్లతో సినిమాలు పడకపోవటం వల్ల నాకు అనుకున్నంత గుర్తింపు రాలేదు, అలాంటిది ఏమన్నా మనసులో ఉందండి మీకు? లేదండి, అలా అని కాదు, నేను అలా చెప్పట్లేదు. అలా తీసుకుంటే చాలామంది హీరోస్ దే మేడ్ ఇట్ బిగ్ వితౌట్ సపోర్ట్ ఆఫ్ బిగ్ డైరెక్టర్స్ ఆర్ సంథింగ్. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఆ బిగినింగ్ స్టేజెస్లోనే నా ప్రేమ కావాలి తర్వాత ఒక పెద్ద డైరెక్టర్తో చేసుంటే ఇలా ఇంకోలా ఉండేది కెరియర్. మనం అది మిస్ అయ్యాం. అక్కడ ఒక ప్లానింగ్ మిస్ అయింది. అప్పుడే మనకుండే ఆ టైంలో హైప్లో ఉన్నప్పుడే ఒక సినిమా పెద్ద డైరెక్టర్తో పడి ఉంటే ఇంకోలా ఉన్న కెరియర్. అది కొంచెం మిస్ అయింది. అది మిస్ అవ్వడం అంత ఈజీ కాదండి. బిగ్ డైరెక్టర్స్తో చేయడం అనేది అంత ఈజీ కాదు. అండ్ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్తో కూడా చేయడం అంత ఈజీ కాదు. సో హోప్ఫుల్లీ మనకి అంటూ ఒక థియేట్రికల్ మార్కెట్ క్రియేట్ అయ్యి మనకి ఒక సక్సెస్ వస్తే 100% నెక్స్ట్ నుంచి కొంచెం ప్లాన్ చేసుకొని ప్రాపర్గా చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయకూడదు. ఎందుకంటే ఇంత కష్టపడాం, 14 years అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. ఇప్పుడు మళ్ళీ ఒక హిట్ పడితే మళ్ళీ మనం చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేస్తే ఇంకా మనల్ని ప్రేక్షకులు క్షమించరు. అంటే పిజే శర్మ గారు, ఆది సాయి కుమార్ గారు, నెక్స్ట్ మన ఫ్యామిలీ అంతా మీకు సినిమా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండే. అవును. అంటే నిజంగా ఒక పెద్ద డైరెక్టర్తో సినిమా చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు డాడీ దగ్గర ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేశారా, ఒక పెద్ద డైరెక్టర్తో వెళ్దాం? లేదు, డాడీ కూడా పాపం బాగా ట్రై చేసాం, మేము ట్రై చేసాం. బట్ వాళ్ళ కమిట్మెంట్స్, వాళ్ళ బిజీలు, వాళ్ళ బడ్జెట్స్ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి కదండి. సో వాళ్ళంతా దే వాంటెడ్ ఎక్కువ బడ్జెట్ పెట్టి తీయాలి, ఎక్కువ ఇలాగ వెళ్ళాలి అలాగ వెళ్ళాలి అని. బట్ ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ పెద్ద సినిమా డైరెక్టర్స్ కూడా యాసిడ్ టెస్ట్ ఎవ్రీ ఫిల్మ్. వాళ్ళు కూడా ప్రతి సినిమా ఫస్ట్ సినిమాలా చేయాల్సిందే. ప్రతి యాక్టరు ప్రతి ఫిలింకి యాసిడ్ టెస్టే. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు జనాలు పెద్ద సినిమా అయినా కంటెంట్ లేకపోతే చూడట్లేదు. ఓపెనింగ్స్ వస్తున్నాయి, 2 days చూస్తున్నారు, తర్వాత 3rd day నుంచి డ్రాప్ అయిపోతుంది. సో ఇప్పుడు నౌ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది ఇంట్రెస్టింగ్ దీంట్లో ఉంది తెలుగు ఇండస్ట్రీ. అంటే ఎంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఏమున్నా ప్రతి సినిమాకు ప్రూవ్ చేసుకోవాల్సిందే. అవును, ఇక్కడ ఇండస్ట్రీలో. అవును. సో అంటే చాలామంది ఏముంది ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి వచ్చేసారు ఇండస్ట్రీకి వారసులు అని ఒక లైట్గా ఒక మాట వదిలేస్తారు. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వారసుడిగా రావటం అనేది ఎంతవరకు, అంటే అది ఒక అడ్వాంటేజ్ అనుకుంటున్నారా, ఎంతవరకు అది రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నారు? సో మీరు చేసే హార్డ్ వర్క్ ఎలా ఉంటుంది అసలు? నేను నా ఫస్ట్ ఫిలింకి నా వీడియోస్, నా డ్యాన్స్ వీడియోస్ ఇవన్నీ చూసి నాకు ఫస్ట్ ఫిలిం వెంకట్ గారు ఇచ్చారు. డాడీ చూపించారు ఇలా ప్రాక్టీస్ వీడియోస్, నా డ్యాన్స్ వీడియోస్ అవన్నీ చూసి. సో ఇట్స్ మోర్ ఆఫ్ నాకు ఆ యాక్సెస్ ఈజీ అయింది. బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ, అంటే నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నాకు యాక్సెస్ ఈజియర్ అయింది. బట్ అందరు అప్రోచ్ లాగే ఆడిషన్, నేను ఫస్ట్ ట్రయల్ షూట్ చేసాం, నేను ఎలా ఉంటాను స్క్రీన్లో చూద్దాం అన్నారు ఆయన. అవన్నీ చూసిన తర్వాతే ఆయన నా మీద ఇన్వెస్ట్ చేశారు. ఫస్ట్ ఫిలిం, నా ఫస్ట్ ఫిలిమే 7 to 8 crores బడ్జెట్. అంటే అప్పట్లో 7 to 8 crores అంటే ఇప్పుడు 16 కోట్లు, ఒక 15 కోట్లు సినిమా. ఎందుకంటే ఇప్పుడు రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. సో ఆ టైంలో అవన్నీ నచ్చి హీరో ఇతను బాగున్నాడు ఆన్ స్క్రీన్, ఇంత సినిమా చేయొచ్చు అని చెప్పి వాళ్ళు దిగారు. సో ఫస్ట్ ఫిలిమే నేను బిఫోర్ రిలీజ్ నేను ప్రూవ్ చేసుకునే దిగాను. సో తర్వాత ఆటోమేటిక్గా డాడీ గైడెన్స్ ఉండింది. తర్వాత నెక్స్ట్ నుంచి నా సినిమాలు నాకు వచ్చాయి. జస్ట్ బికాజ్ నాకేదో బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి రాలేదు.
బికాజ్ నాకు ఫస్ట్ ఫిలిం ఆడింది, నా మీద ఇంత మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి నాకు సినిమాలు రావడం స్టార్ట్ అయింది. సో ఎవరైనా సరే నెపోటిజం ఉన్నా లేకపోతే ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా వాళ్ళు ఇండస్ట్రీలో ఉత్తినే వాళ్ళ కొడుకని చెప్పి ఒక సినిమా రావచ్చు, కానీ తర్వాత నుంచి మన స్వయం కృషి మనం ప్రూవ్ చేసుకోవాల్సిందే. అంటే మీకు ఈ స్ట్రగ్లింగ్ టైంలో కానీ అంటే వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఏ సినిమా అంటే ఫస్ట్ కథ విన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ స్క్రీన్ మీదకి వచ్చేసరికి అది డిఫరెంట్గా మారిపోతుంది, జనాలు ఆడియన్స్ రిసీవ్ చేసుకోకపోవటం. ఈ కన్ఫ్యూజన్లో ఎప్పుడైనా డైలమాలో డిసప్పాయింట్ అయ్యేవారా? అసలు ఏంటిది, ఎందుకు ఇలా జరుగుతుంది? బాగా అనుకున్నాను కొన్ని. తర్వాత బిఫోర్ కోవిడ్ కూడా కొన్ని ఫిల్మ్స్కి నా శశి సినిమాకి మంచి ఓపెనింగ్ వచ్చింది. సినిమా డిసప్పాయింట్ చేసింది, బట్ ఓపెనింగ్ మంచి ఓపెనింగ్ వచ్చింది. ఆ సాంగ్ వల్ల లేకపోతే సాంగ్ వల్ల దానికి మంచి ఓపెనింగ్స్ పడే సినిమాకి. కోవిడ్ తర్వాత సిచ్యువేషన్ కొంచెం టఫ్ అయింది, ఎందుకంటే కోవిడ్ తర్వాత అందరికీ టఫ్ అయింది, నాకే కాదు. థియేటర్కల్ అనేది చాలా టఫ్ అయిపోయింది. బట్ ఇప్పటికీ థియేటర్కి వస్తున్నారు జనం, చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. సో ఆ టైంలో బాగా ఫీల్ అయ్యాను. ఇంకా మన కష్టమేమో అనుకుంటూ ఉంటే సడన్గా ఏదైనా మంచి సినిమా వచ్చేది, మళ్ళీ ఒక చిన్న హోప్ వచ్చేది, ఓకే ఈ సినిమాతో కొట్టచ్చు అని, సరే అని. సో నా ఫీలింగ్ ఏంటంటే మనకు ఆపర్చునిటీస్ వస్తాయండి ఏదో రకంగా, బట్ వీ షుడ్ నెవర్ గివ్ అప్. మనం గివ్ అప్ ఇచ్చామంటే కష్టం. ఎందుకంటే డాడీకి ఇప్పుడు ఈజ్ వెరీ బిజీ యాజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎన్ని సినిమాలు అన్నీ ఈ లాస్ట్ 2 years నుంచి చాలా బిజీగా ఉన్నారు. ఆయనకి మధ్యలో కొంచెం ఆయన కూడా చిన్న ఇదైంది, కానీ ఇప్పుడు ఈజ్ నో లుకింగ్ బ్యాక్. ఈజ్ ఎవ్రీ ఇయర్ ఈజ్ డూయింగ్ 10 films 12 films. సో ఆయనకి చాలా బ్రేక్ వచ్చింది, ఆయనకి చాలా సినిమాలు వస్తున్నాయి. సో బాబాయ్కి కూడా లేట్గా వచ్చింది. బాబాయ్కి అరౌండ్ 40 years 42 yearsకి బ్రేక్ వచ్చింది. ఓకే, మా రేవి బాబాయ్కి కన్నడలో ఇప్పుడు మోస్ట్ బిగ్గెస్ట్ విలన్. సో మేబీ నాకు కూడా కొంచెం ఇంకా లేట్గానే వస్తుంది అనుకుంటా. ఓకే, అంటే ఒక టైంలో అంటే ఏ కథలు విన్నా కన్ఫ్యూజ్ అయ్యే వల్ల అసలు జనాలు ఏ కథలు చూస్తున్నారు, ఎలాంటి కథలు రిసీవ్ చేసుకుంటున్నారు అనే కన్ఫ్యూజన్ ఉండేది అసలు. అంటే మీరు విన్నప్పుడు బాగానే ఉంటుంది, స్క్రీన్ మీదకి వెళ్ళేసరికి డిఫరెంట్ అయిపోతుంది అంత సినిమా. లేదండి, అంటే నేను అదే చెప్తున్నాను కదా, సినిమా నేను చేసిన కథలు మీరు ఒకసారి వెళ్ళి చూడండి. నేను చాలామంది వచ్చి మీ టాప్ గేర్ చూసామండి అమెజాన్లో బాగుంది సినిమా అంటారు, మీ క్రేజీ ఫెలో చూసామండి బాగుంది అన్నారు. అరే బాగుందా, మరి థియేటర్లో ఎందుకు చూడలే అనుకున్నామండి. అంటే దీనికి మించి ఏదో ఒకటి ఉండాలి థియేటర్కి రావాలంటే. అంటే బిఫోర్ నుంచే ఒక హైప్ క్రియేట్ అవ్వాలి, ఆ సినిమా ఇది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలని రావాలి, జనాల్ని ఓపెనింగ్స్ తీసుకురావాలి, దానికి సంథింగ్ ఎక్స్ ఫ్యాక్టర్ యాడ్ అవ్వాలి, ఏదో ఒకటి యాడ్ అయ్యి ఏదో ఒక ఎనర్జీ యాడ్ అయ్యి దాన్ని లాగాలి. దానివల్ల కన్ఫ్యూజ్ అయ్యాను. నేను కన్ఫ్యూజ్ అవ్వలేదని చెప్పలేదు, అయ్యాను. కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్సే చేశాను, కమర్షియల్ వదిలేశాను నేను. యాక్చువల్లీ మీరు చూస్తే నేను కమర్షియల్ ఫిల్మ్స్ అసలు చేయడం మానేశాను. చాలా రోజుల నుంచి నేను కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్సే చేస్తున్నాను. నా స్ట్రెంతే సాంగ్స్, డ్యాన్సులు, ఎంటర్టైన్మెంట్. నేను డ్యాన్సులు సాంగ్స్ కూడా లేదు, కంప్లీట్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్సే చేస్తున్నాను. సో దానివల్ల ఓటీటీలో అవి పే చేసాయి, కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ అన్నీ బాగా చూశారు, బట్ థియేటర్లో మిస్ అయినాయి. సో కన్ఫ్యూజన్ ఉండింది. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ప్రాపర్ కంటెంట్ చేస్తే, మంచి సినిమా చేస్తే గుర్తిస్తారు ప్రేక్షకులు 100% అనే ఫీలింగ్ ఉంది. ఇప్పుడు కొంచెం చేసే నెక్స్ట్ బంచ్ అన్నీ కూడా ఇదివరకు చేసిన మిస్టేక్స్ ఏం చేయట్లేదు, ఇప్పుడు అన్నీ రెక్టిఫై చేసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ చేసే సినిమాలు ఇప్పుడు శంబాలా కానీ, నెక్స్ట్ ఈటీవీ విన్కి సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ అని ఒక ఎక్సలెంట్ థ్రిల్లర్, అది చాలా బాగా వచ్చింది. అది కూడా ఆల్మోస్ట్ 90% షూటింగ్ కూడా మొత్తం అయిపోయింది, ర్యాప్డ్, ఓన్లీ డబ్బింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. నెక్స్ట్ సినిమా అది చాలా కేర్ తీసుకుని చేసాం. ఓకే, అంటే ఆ టైంలో మీకు బాగా మోరల్గా సపోర్ట్ ఇచ్చింది ఎవరు? ఆ టైంలో కొంచెం ఫెయిల్యూర్స్లో ఉన్నప్పుడు డాడీ కానీ మమ్మీ కానీ ఎలాంటి సపోర్ట్ వచ్చింది మీ వైఫ్ నుంచి కానీ? 100% డాడీ ఎప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు. మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళాలరా, మనం ఏమి ఇది అవ్వకూడదు అని డాడీ. మమ్మీ ఎప్పుడు ఎంకరేజింగే, ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటావు, చిల్ అన్నట్టు ఉంటుంది మమ్మీ, డోంట్ టేక్ అని. మా వైఫ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మా వైఫ్ ఏంటంటే ఆల్మోస్ట్ 10 years అయిపోయింది మాకు మ్యారేజ్ అయ్యి. తను కూడా షీఈస్ వెయిటింగ్ ఫర్ తన సక్సెస్ చూడాలి. నేను వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ సక్సెస్.
ఆ సక్సెస్ మేము చూడాలి అని తను ఒక హోప్లో ఉంది. సో అది మేబీ త్వరలో ప్రేక్షకులు ఇస్తారేమో మంచి సక్సెస్ శంబారా ద్వారా వస్తుందేమో. సో తను ఇప్పుడు వెరీ ఎంకరేజింగ్ అండి. తను కూడా ఏ రోజు కూడా ఎందుకు మనం ఎక్కడో మిస్ అవుతున్నాం అని కూర్చొని డిస్కస్ చేసినవి ఉన్నాయి, ఎంకరేజ్ కూడా చేసినవి ఉన్నాయి. లేదు ప్రాపర్గా చేయండి. తనకి ఈ సినిమా మీద మంచి హోప్ ఉంది. అంటే సజెషన్స్ ఏమైనా తీసుకుంటారండి మామూలుగా? యా తీసుకుంటాను. అవును. సజెషన్స్ 100% తీసుకుంటాను. అంటే ఎక్కువ డాడీతో క్లోజ్గా ఉంటారా, మమ్మీతో ఎక్కువ ఉంటారా క్లోజ్? లేదు, డాడీ మమ్మీ ఇద్దరు. ప్రొఫెషనల్ వైస్ డాడీతో. ఇంకా ఏదన్నా కావాలన్నా ఏదన్నా ఉన్నా ఏదన్నా అంటే డాడీని అడగను, మమ్మీని అడుగుతాను. అందరిలాగా ఆల్ బాయ్స్ చేసేలాగా డాడీని అడగాలంటే చిన్న భయం ఉంటుంది అండ్ గిల్ట్ ఉంటుంది. డాడీని అడుగుతామని. పాప ఆయన కష్టపడి సంపాదిస్తున్నాడు కదా, మనం ఏం అడుగుతామని. ఓకే, ఓవరాల్గా ఇప్పుడున్న పొజిషన్ పట్ల హ్యాపీగా ఉన్నారా సార్? అంటే 2011లో లవ్లీతో కెరీర్ స్టార్ట్ చేశారు, మీ తర్వాత చాలామంది హీరోలు వచ్చారు. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది డెఫినెట్గా మనం పైకి ఎలా ఉన్నా లోపల ఒక హీరో టాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకుంటారే మనం ఇంకా కష్టపడాలేమో అలా అనిపిస్తుందా సార్ ఎప్పుడన్నా? 100% అనిపిస్తుంది. అనిపిస్తుంది. చాలా చాలా ఎఫర్ట్ పెట్టాలండి, ఇప్పుడు అంత ఈజీ కాదు అనిపిస్తుంది. ఎవ్రీ ఫిలిం అనిపిస్తుంది, ఇప్పుడే కాదు ఎవ్రీ ఫిలిము అనిపిస్తుంది. ఎవ్రీ ఫిలిం నేను నా హానెస్ట్గానే నేను 200% పెట్టే చేస్తాను. ఎప్పుడు నా పెర్ఫార్మెన్స్ ఎప్పుడు డల్గా కానీ ఎప్పుడు నేను చేయలే, మ్యాక్సిమం నా ఎఫర్ట్స్ పెట్టే చేస్తాను. ఇప్పుడు ఉండే పొజిషన్ బాగుందా అంటే ఇప్పుడు 100% నేను అనుకున్న అంటే నేను ఉండాల్సిన పొజిషన్లో ఇంకా 100% లేను. అది ఉండాలి అంటే ఇంకా ఇంకా చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా కష్టపడాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఒక బ్రేక్ రావాలండి. ఒక బ్రేక్ వచ్చింది అంటే మనం కూడా మనతో కూడా బడ్జెట్స్ అన్నీ మారుతాయి. అప్పుడు సినిమా స్పాన్ మారుతుంది. సినిమా స్పాన్ మారిందంటే ఇంకా బాగా తీయచ్చు సినిమాలు. ఇట్స్ నాట్ అబౌట్ రెమ్యునరేషన్స్ గురించి నేను ఎప్పుడు పెద్ద రెమ్యునరేషన్స్ ఏం తీసుకుంది లేదు. ఫస్ట్ ఫిలిం నుంచి నేను మినిమం రెమ్యునరేషన్స్ తీసుకుంటూ వచ్చా. పెద్ద రెమ్యునరేషన్స్ కోట్లు నేను ఏ రోజు తీసుకోవాలా. వెరీ ఫస్ట్ ఫిలిం అయిన తర్వాత కూడా నేను సెకండ్ ఫిలిం ఆల్మోస్ట్ ఫ్రీగా చేశాను. లవ్లీ ప్రేమ కావాలి ఆల్మోస్ట్ 10-15 కోట్లు గ్రాస్ చేసింది. అయినా కూడా నేను సెకండ్ ఫిలిం చాలా తక్కువ, ఏమి పెద్ద అమౌంట్ తీసుకోవాలి. థర్డ్ ఫిలిం పెద్ద అమౌంట్ తీసుకోవాలి. సో అవన్నీ కూడా నార్మల్ మినిమం అమౌంట్స్తోనే చేసిన సినిమాలే. పెద్ద రెమ్యునరేషన్స్ పెద్దగా ఏం తీసుకొని చేసింది లేవు. ఓకే, బట్ దాన్ని ఏమంటామంటే ఒక బ్రేక్ పడితే నా ఫీలింగ్ ఏంటంటే ఒక హిట్ పడితే సినిమా స్పాన్ కొంచెం పెద్దగా చేయాలి, కొంచెం ఇంకా బాగా చెప్పొచ్చు. అంటే కథని కథలా చెప్పొచ్చు, కొంచెం గ్రాండ్గా చెప్పొచ్చు. ఆ గ్రాండియర్ మిస్ అయినా అంటే చాలామంది ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం తక్కువ ఉన్నాయి, ఇలాంటివి మెసేజెస్ చూసా. కొంచెం ఇంకా బాగుంటే బాగున్నాం అని. సో అది బాగుండాలి అంటే మనకి ఒక మనతో పెట్టి సేఫ్ అయ్యే కాకుండా కొంచెం రిస్క్ తీసుకొని సినిమా తీసే వాళ్ళు వస్తే మనకి యాడ్ అవుతుంది, మనకి హెల్ప్ అవుతుంది. అంటే మీ డిజర్వ్స్ మోర్ అయినా కూడా అంటే చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. అది యాజ్ యాక్టర్గా ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. యాజ్ అ కంటెంట్ ఎక్కడైనా మిస్ఫైర్ అవ్వచ్చు, కానీ యాజ్ యాక్టర్గా ఎక్కడ ఫెయిల్ అవ్వదు. ప్రతి సినిమాకు మీరు అదే ఎఫర్ట్ పెడుతున్నారు, ప్రతి సినిమాకు ఒక కొత్త సినిమా అందించాలని మీరు తపన పడుతున్నారు. బట్ ఏంటంటే అన్ని చుట్టుపక్కల అన్ని పంచభూతాలన్నీ అన్నీ సహకరించాలి. సో ఒక టాలెంట్తో పాటు కొంచెం ఒక అదృష్టం కూడా తోడవ్వాలని. సో ఇది మీరు బిలీవ్ చేస్తారా? అన్న నా ఫీలింగ్ 70-80% సినిమా అనేది డైరెక్టర్స్ చేతిలో ఉంటుందండి. మనం ఎంత ఎక్స్ట్రాడినరీగా చేసినా ఎంత చేసినా ఫైనల్గా వచ్చేసరికి ఇట్స్ కంప్లీట్లీ మూవీ అనేది అంత ఈజీ కాదు. డైరెక్టర్ ఇస్ ద క్యాప్టెన్. సో మెయిన్ మంచి డైరెక్టర్ పడాలి. మంచి డైరెక్టర్ పడితే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి, అన్నీ కుదురుతాయి. డైరెక్టర్ కొంచెం ఆఫ్కి వెళ్ళిపోయిందంటే అది ఎటో వెళ్ళిపోద్ది సినిమా, అది ఎటో వెళ్ళిపోద్ది అది. సో డైరెక్టర్ని బట్టే ఉంటుంది సినిమా. ఆర్టిస్టులు అనే వాళ్ళు ఏంటంటే ఎవ్రీ యాక్టర్కి ఒక మంచి డైరెక్టర్ ఒక సర్టెన్ పాయింట్లో పడితే వాళ్ళు లైఫ్ మారుతుంది. నేను అబ్జర్వ్ చేస్తే మీరు చాలామంది కెరియర్స్లో చాలామంది స్టార్స్ హీరోస్ చాలా మంచి డైరెక్టర్స్లో పడిన తర్వాత వాళ్ళతో ఒక 2-3 సినిమాలు చేస్తే వాళ్ళకి అవి హిట్లు పడిన తర్వాత వాళ్ళ గ్రాఫ్ మారిపోయింది. సో ఐ ఫీల్ మూవీ ఈజ్ ఆల్ అబౌట్ ప్యాకేజింగ్. అది నేను నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ నాకు చెప్తూ ఉంటాడు ఇప్పుడు. ఒక మా సినిమా చేస్తే ఒక ప్రాపర్ మ్యూజిక్ డైరెక్టర్ పెద్దోడు, ఒక ప్రాపర్ హీరోయిన్, కమర్షియల్ హీరోయిన్ పడాలి, ప్రాపర్ సెటప్ పడాలి, ప్రాపర్ విలన్ పడాలి. అప్పుడు నువ్వు ఒక మా సినిమా చేసావంటే ఆ లుక్ వస్తుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్
ప్యాకేజ్. ఓకే. అంటే మీరు అనుకున్నట్టు ఒక పెద్ద సినిమా, పెద్ద డ్రీమ్ కాకపోయినా మీకు మల్టీ స్టార్ ఒక పెద్ద హీరోస్ మహేష్ బాబు గారు, రామ్ చరణ్, అల్లు అర్జున్ గారు, వీళ్ళందరి హీరోల్లో ఏదైనా ఒక మల్టీ స్టారర్ సినిమా ఎప్పుడు మీకు అవకాశం రాలేదంటే, ఎప్పుడు ఆఫర్ రాలేదా మల్టీ స్టారర్లో చేయాలని? లేదండి, వాళ్ళు దే ఆర్ బిజీ విత్ దేర్ ఫిల్మ్స్. అది కాదు, మేము ఒకటి చేసాం కదా సరదాగా, నేను, సందీప్, రోహిత్ అండ్ ఓకే. సమంతక్ మణి అనే సినిమా. అదొక మల్టీ స్టారర్. అప్పట్లో అది మంచి టాక్ ఆఫ్ ది టౌన్, నలుగురు హీరోస్ చేస్తున్నారని మంచి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. సినిమా కూడా మంచి సినిమా, అది దానికి మంచి పేరు వచ్చింది సినిమాకి కూడా. సో అది మేము సరదాగా చేసాం అందరం, ఎవరి కాళ్ళు అందరు 10 days ఇచ్చాం. ఓకే. టోటల్గా 40-50 daysలో ర్యాప్ చేసాడు డైరెక్టర్. దాని తర్వాత మళ్ళీ ఏం అనుకోలేదండి, చేయలేదు. 100% ఫ్యూచర్లో ఏమైనా వస్తే చేస్తాను. అంటే మిగతా హీరోలతో మీకు ఎలా ఉంటుంది సార్ ర్యాప్? ఇప్పుడు మీరు కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు కానీ, ఈ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కానీ వాళ్ళతో వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే మీ బ్యాచ్ ఉంటుంది కదా అంతా. అంటే ఇక్కడ ఏంటంటే అండి, ఇండస్ట్రీలో ఇట్స్ వెరీ టఫ్, వెరీ రేర్గా యూ గెట్ ఫ్రెండ్స్. ఎవరికి వాళ్ళు వాళ్ళ స్ట్రెస్, ఎవరికి వాళ్ళ స్ట్రెస్ వాళ్ళకి ఉంటుంది. మనం ఇది అదేం చెప్పలేం, అందరూ టెన్షన్స్ అందరికీ ఉంటాయి. సో ఎవ్రీబడి ఆర్ స్ట్రగ్లింగే కదా. అంటే మనం అనుకుంటాం కానీ అందరం ఎవరికి వాళ్ళ స్టేజ్లో వాళ్ళు స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. సో నాకు ట్రూగా 2-3 మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. దేర్ గుడ్ బాగా అడ్వైస్ చేస్తారు. ఇలా ఏం పర్లేదు, నువ్వు చెయ్యి, నువ్వు యూ విల్ కమ్ బ్యాక్, నీకు మంచి ఒక్క సినిమా పడితే చాలు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళతో కూర్చున్నప్పుడు నేను కూడా వాళ్ళకి నేను కొన్ని అడ్వైసులు చెప్పడం, అరే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో ఇలా డిస్కషన్స్ ఉంటాయండి. సో ఉన్నారు కొంతమంది మంచి అడ్వైసులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది మనకెందుకు అన్నట్టు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీరు జనరల్గా పార్టీలకు కానీ, వివాదాలకు ఎక్కడ కాంట్రవర్సీలు కూడా ఎక్కడ ఉండరు, అది చాలా ప్లేన్గా ఉంటారు. సో అంటే ఎక్కువ ఈ పార్టీ మూడు, ఈ పేజ్ 3 బ్యాచ్ కాదా మీది? అంటే లేదండి, మ్యాక్సిమం ఇప్పుడు ఉండే హీరోస్ అందరూ కూడా, నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ కూడా వెరీ హార్డ్ వర్కింగ్. ఎవ్వరు పార్టీలు చేసేసి నైట్ అంతా ఉండిపోయి అది ఒక రాంగ్ ఇదిలో ఉన్నారు. అసలు ఎవ్వరు లేరు అలాగా, వెరీ రేర్. ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ టాలెంటెడ్. ఇప్పుడు చూడండి మీరు అందరూ, ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు మా నెక్స్ట్ జనరేషన్ వచ్చిన హీరోస్ అందరూ కూడా ఏదో ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంది వాళ్ళకి, లేకపోతే వాళ్ళు అవరు కదా అంత ఈజీగా. సో అదేం లేదండి, పార్టీస్ అందరు ఎప్పుడో ఒకసారి సరదాగా నేను వెళ్తానండి. ఏదైనా ఒక ఫంక్షన్, బర్త్డే పార్టీ ఏదైనా ఉంటే వెళ్ళేసి విష్ చేసి 12 o'clock నా బేసిక్గా నా మ్యాక్సిమం నేను 1:32కి ఐఎమ్ డన్. ఇంకా 2 తర్వాత మన వల్ల అవ్వదు, జనరల్గానే డ్రాప్ అయిపోద్ది ఎనర్జీ. సో వెళ్ళేసి నేను 100% ఒక 7 to 8 hours పడుకోకపోతే నాకు నెక్స్ట్ డే లేస్తే నా వల్ల అవ్వదు. సో అందుకే ఈ పేజ్ 3 కల్చర్ ఎప్పుడు అలవాటు అవ్వలేదు. అండ్ అలవాటైనా కూడా మ్యాక్సిమం 1 o'clock, 1:30. సో వచ్చి 2 o'clock బెడ్లో ఉండి హ్యాపీ పడుకుంటా. ఒకసారి 2 లేట్ అయిందంటే 2 పడుకుంటే మళ్ళీ మార్నింగ్ 7-8 hours అయితే కంపల్సరీ పడుకోవాలి. ఓకే. సో చెప్పండి సార్. అంటే నా ఫీలింగ్ ఏంటంటే, ఇండస్ట్రీ అనేసరికి ఇది ఉంటుంది అది ఉంటుందని కాదని లేదండి. అందరూ కష్టపడుతున్నారు, అందరూ ఎవ్రీబడి ఆర్ పుట్టింగ్ దేర్ ఎఫర్ట్స్ అండి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే జస్ట్ ఇలా వెళ్ళేసి పార్టీస్ చేసేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే షూటింగ్స్ ఉంటాయి, లేదంటే నెక్స్ట్ డే ఏదైనా ఉంటుంది. వెరీ రేర్గా నేను అలాంటి వాళ్ళని చూసా. మ్యాక్సిమం 90% పీపుల్ ఆర్ కంప్లీట్లీ హార్డ్ వర్కింగ్. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ గారు, వీళ్ళంతా పాన్ ఇండియా లెవెల్కి ఎదిగారు సార్. మన తెలుగు సినిమా అనేది మార్కెట్ పెరిగింది. సో మన సినిమా రిలీజ్ అవుతుందంటేనే వరల్డ్ వైడ్గా ఒక మంచి అటెన్షన్ డ్రా అవుతుంది. సో ఈ మార్పు, ఈ గ్రోత్ మీకు ఎలా అనిపిస్తుంది? ఐ థింక్ దీనికి మెయిన్ రీజన్ బాహుబలి అండి, రాజమౌళి గారు. యా. సో బాహుబలి నేను థియేటర్లో చూశాను. అండ్ నాకు ఫస్ట్ టైం చూసినప్పుడే నాకేం అర్థం అవ్వలేదు సినిమా. అంటే అర్థం అవ్వలేదంటే ఏంటి ఇది అసలు దిస్ ఇస్ సంథింగ్ బియాండ్, ఎక్స్ట్రాడినరీ విజువల్స్ కానీ ఏంటిది అని. అండ్ ఫస్ట్ డే సినిమా అయిపోయింది మా థియేటర్లో. ఫస్ట్ డే బయటకు ఎవరో అయిపోయింది, నేను వచ్చాను థియేటర్కి. అప్పుడు ఎక్కడో మాస్ థియేటర్లో చూశానండి, 2 o'clock ప్రీమియర్ షోలో చూసా. ఇంకా నాకు గుర్తులేదు ఏ షో, ఎక్కడో కుకట్పల్లిలోనో ఎక్కడో చూశాను, మరి అలాంటి థియేటర్, విశ్వనాథ్ అలాంటి థియేటర్లో చూశాను. విశ్వనాథ్ అనుకుంటా, విశ్వనాథ్లో చూశాను.
సినిమా అయిపోయింది నైట్ 3:00కి, అన్న ఏం లేదన్న సినిమా అంటున్నారు. నన్ను అడుగుతున్నారు ఏంటన్నా సినిమా అలా ఉందని. బాహుబలి నాకైతే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది బ్రదర్, నాకు చాలా బాగా నచ్చింది అన్న. ఏదన్నా అసలు అని టాక్ వచ్చేసింది, అంటే చాలా నెగిటివ్ టాక్. హిందీలో చూస్తే పంబరేగిపోయిన టాక్, తమిళ్లో పంబరేగిపోయిన టాక్, తెలుగులో చాలా నెగిటివ్ టాక్ వచ్చింది. చాలామందికి అది అర్థం అవ్వాల, అబ్రప్ట్ ఎండింగ్ గానో లేకపోతే ఏంటో సంథింగ్. అండ్ నేను విశ్వనాథ్లో చూసిన తర్వాత లేదు ఈ అంటే మార్నింగ్ మనం జనరల్గా ఇలాంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతే మన ఇండస్ట్రీలో అందరం కూడా సినిమా ఎలా ఉందని కనుక్కుంటాం కదా, నార్మల్గా ఫ్రెండ్స్ని వీళ్ళందరం కనుక్కుంటే అందరూ కూడా ఈవెన్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా వెరీ డివైడెడ్ టాకే చెప్పారు. ఇది ఒక అద్భుతం కదా, ఇది డివైడెడ్ టాక్ ఏంటని చెప్పి, లేదు ఇది హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్ అగైన్ అని చెప్పి నేను ప్రసాద్స్కి వెళ్ళి PCXలో చూశాను సినిమా, ఐమాక్స్లో చూసినప్పుడు ఇంకా ఎక్స్ట్రాడినరీ స్పెన్ బోల్డ్. ఆ సౌండ్ డిజైన్, ఆ విజువల్స్, ఆ వాటర్ ఫాల్స్ కానీ అదంతా ఇట్స్ బియాండ్ తెలుగు సినిమా, ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్నాను, అలానే అయింది. సో దట్ చేంజ్, బాహుబలి బ్రాట్ దట్ చేంజ్. ఇంకా అక్కడి నుంచి ఫాలోడ్ బై అదర్ ఫిలిమ్స్, మళ్ళీ RRR కానీ, అలానే పుష్ప కానీ, పుష్ప అల్లు అర్జున్ గారి పెర్ఫార్మెన్స్ కొత్తగా ఏం చెప్పక్కర్లే, ఎక్స్ట్రాడినరీ. అలానే ఇప్పుడు అన్ని ఇప్పుడు మనకి చాలా మంచి హనుమాన్, సో ఇలాంటి మనకి వస్తున్నాయి ఇప్పుడు, అంతా పాన్ ఇండియా ఫిల్మ్స్ మనకే వస్తున్నాయి. మనం స్టార్ట్ చేసిన తర్వాత KGF, కన్నడలో KGF వచ్చింది, అది ఒక సంచలనం సృష్టించింది. KGF తర్వాత మళ్ళీ వాళ్ళు కన్నడ వాళ్ళు కూడా వాళ్ళ స్టాండర్డ్స్ బాగా పెంచేశారు, వాళ్ళు పెరుగుతున్నాయి. మలయాళం సినిమాలు చూస్తున్నాం మనం, ఇలాగ అందరూ కూడా పాన్ ఇండియాలోకి వెళ్ళిపోతున్నారు అండ్ బాగా తీస్తున్నారు అండ్ ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. సో ఐ థింక్ బాహుబలి బ్రాట్ దట్ చేంజ్ అండ్ నౌ వీఆర్ కంటిన్యూయింగ్ ఇట్. లాట్ ఆఫ్ యాక్టర్స్ ఆర్ ఫాలోయింగ్ ద పాత్. అంటే కంటెంట్ స్పీక్స్ ఏదైనా అంతే. దట్ వాస్ ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఆ స్పాన్లో అంత ఎక్స్ట్రాడినరీ విజువల్స్తో కమర్షియల్ ఫిల్మ్ తీయడం అనేది మామూలు విషయం కాదు, అండ్ ఇట్ బికేమ్ ఏ క్లాసిక్. ఓకే సార్, అంతా అవేగా వెళ్తుంది. శంబాల గురించి మాట్లాడుతున్నాం మళ్ళీ మధ్యలో. ఏంటి సార్ శంబాల అనే కథ వినగానే మీకు ఒక పాజిటివ్ ఆరా అనిపించిందా? అరే ఇది కొడుతున్నాం. ఇది చాలా ఎలా అంటే ఒక శంబాల నాకు డైరెక్టర్ వచ్చి కథ చెప్పాడు. మొత్తం సినిమా కథ ఎక్కడ అవేగలదు, ఆ సినిమా ప్యూర్ కంటెంట్ కథలోనే ఉంటాం మనం. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ వరకు ఇట్స్ ఏ కంప్లీట్ వరల్డ్, శంబాల వరల్డ్. అంటే ఒక మిస్టికల్ వరల్డ్ లాగా మనం క్రియేట్ చేసాం. అంటే ఒక ఉల్కా వచ్చి ఒక ఊర్లో పడితే దానివల్ల ఏమవుతుంది అనేది, అది ఎందుకు పడింది, దానివల్ల ఆ విలేజ్ ఎందుకు అంత విచిత్రంగా బిహేవ్ చేస్తుంది అని చెప్పి ఆ ఉల్కాని ఎగ్జామిన్ చేయడం కోసం ఒక సైంటిస్ట్గా నేను వస్తాను ఆ ఊరికి. నేను బేసిక్గా దేవుళ్ళని నమ్మను. ఆ క్యారెక్టర్ విక్రమ్ అనే క్యారెక్టర్, మూఢనమ్మకాలు, దేవుడు వీటిని నమ్మను నేను. సో అలాంటి ఒక క్యారెక్టర్ వస్తాను, ఆ ఊర్లోకి వస్తాను. వచ్చిన తర్వాత అక్కడి నుంచి జరిగే ఒక సర్కమ్స్టాన్సెస్, అందులో క్యారెక్టర్స్, ఏంటి దీని వెనకాతల అనేది ఒక మిస్టరీ, దీన్ని ఎలా సాల్వ్ చేశాను అనేది కథ. దాన్ని చాలా ఎంగేజింగ్గా, చాలా థ్రిల్లింగ్గా, చాలా ఒక డిఫరెంట్గా చెప్పాడు డైరెక్టరు. సో ఆ కథ చెప్పినప్పుడు అవేగా సాంగ్స్ వెళ్ళడం కానీ, లేకపోతే హీరోయిన్ అంటే కామెడీ సీన్స్ కానీ ఇవేమీ లేదు. ఇట్స్ అ కంప్లీట్ కంటెంట్ డ్రివన్. కథలో ఒక స్క్రిప్ట్ని నమ్ముకొని చేసిన సినిమా అది. ఆ స్క్రిప్ట్ని నమ్ముకొని అందరం చేసాం. అందరూ ఆల్ క్యారెక్టర్స్, నేనే కాదు, నేను కానీ, మా హీరోయిన్ అర్చన కానీ, అలానే మధునందన్ తను చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. రవివర్మ గారు, ఆయనకి మంచి పేరు వస్తుంది. ఇంద్రనీల్ గారు, అలానే శివకార్తికేయన్ అని తను, వీళ్ళందరికీ మంచి పేరు వస్తుంది. అన్నపూర్ణమ్మ. మీరు ట్రైలర్ చూశారు కదండి? చూశాను. ట్రైలర్లో మనం ఏంటంటే ఇది ఒక చిన్న ఫాస్ట్ పేస్ కట్లో చేసాం, బట్ సినిమాలో మంచి డ్రామా ఉంది, ఓకే, మంచి ఎమోషన్స్ ఉన్నాయి. అవన్నీ మనం సినిమాలో కన్ఫర్మ్డ్గా వస్తే ఆ సినిమాలో అవన్నీ యాడ్ అవుతాయి, ఆ లేయర్స్ అన్నీ కూడా. సో ఒక డ్రామా, ఒక ఎమోషను, సో ఇవన్నీ తను పర్ఫెక్ట్గా చేసుకున్నాడు. అండ్ స్టోరీ బోర్డ్ వేసుకున్నాడు డైరెక్టర్, ప్రాపర్గా అన్ని స్టోరీ బోర్డ్ వేసుకొని ప్రాపర్గా డిజైన్ చేసిన అది. సో ఇది 100% డైరెక్టర్ తీస్తాడు అని అనిపించింది నాకు. ఫస్ట్ డే షూట్ చేసిన తర్వాత అర్థమైపోయింది వాళ్ళు చాలా పెద్ద స్పాన్లోనే ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే ఫస్ట్ డే ఆల్మోస్ట్ 250 మంది ఆర్టిస్టులు, అంటే జూనియర్ ఆర్టిస్టులు అంతా కలుపుకొని 250 పీపుల్ RFCలో మేము మొత్తం క్రియేట్ చేసాం. ఆ ఉల్కా పడిన ప్లేస్ కానీ, అది ఉల్కా పెట్టి ఫస్ట్ డే RFCలో షూట్ చేస్తేనే నాకు అర్థమైపోయింది, ప్రొడ్యూసర్స్ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నారు. ఇది ఫస్ట్ షాట్కే అర్థమైపోయింది, ఇదేదో సంథింగ్ కొంచెం బాగా తీస్తున్నాడు డైరెక్టర్ అని. ఒక సింగిల్ షాట్లో ఒక సీన్ క్రియేట్ చేశాడు, ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. సో అనిపించింది తిను ఎగ్జిక్యూట్ చేయగలడని. సో
దానివల్ల అంటే ఇప్పుడుండే కంటెంట్కి ప్రాపర్ ఇప్పుడుండే జనాలకి నచ్చే కంటెంట్ అనుకుంటున్నాను. అంటే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఓ ట్రైలర్ కూడా అంటే ట్రైలర్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా సంథింగ్ స్పెషల్ ఏదో ఉంది సినిమాలో చూడొచ్చు అని ఒక బజ్ అయితే క్రియేట్ అయ్యింది. థ్యాంక్ యూ. ఆ పాజిటివ్ ఆరా అనేది చాలా తక్కువ సినిమాలకు వస్తుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా విషయంలో బిజినెస్ కూడా మీకు బిఫోర్ రిలీజ్ శాటిలైట్ అయిపోయింది, డిజిటల్ అయిపోయింది, అవును థియేటికల్ రైట్స్ కూడా మంచి ఫ్యాన్సీ రేట్ ఉంది, అవును అంత బజ్ వచ్చేసింది సినిమా. అవును అవును అదృష్టం ఆ. ఈ రోజుల్లో. ఏంటంటే చాలా రోజుల తర్వాత మీ సినిమాకి ఇంత బజ్ రావటము, అవును బిఫోర్ రిలీజ్ అయ్యే బిజినెస్ మొత్తం క్లోజ్ అవటం, అవును. మీకు ఎలా అనిపిస్తుంది పాజిటివ్? అంటే అండి ఈ సినిమా కూడా పోస్టర్ దగ్గర నుంచి మేము రిలీజ్ చేసినవన్నీ కూడా చాలా పాజిటివ్గానే వెళ్ళినాయి. టీజర్తోనే మంచి బజ్ వచ్చింది. జూన్లో టీజర్ రిలీజ్ చేసాం. ఈ టీజర్ చాలా బాగుందన్నారు. టీజర్తోనే బిజినెస్ ఎంక్వైరీస్ ఓపెన్ అయినాయి. కానీ మేమేమనుకున్నామంటే టీజర్ కాదు, వెయిట్ చేద్దాం ఇంకా అనుకుంటే మీ సినిమాకి కొంచెం ఖర్చు ఎక్కువైందండి. ప్రొడ్యూసర్స్కి బాగా ఖర్చు పెట్టారు. సో నార్మల్గా నా మార్కెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీశారు. సో నేనేమనుకున్నానంటే నెక్స్ట్ వాళ్ళేమనుకున్నారంటే ఇంకా చూస్తున్నాం తర్వాత అందరూ కూడా ఏంటంటే రిలీజ్కి చూద్దాం. ఎప్పుడైతే ట్రైలర్, అందుకే మేము చాలా ఎర్లీగా నేను వద్దని చెప్పి యాక్చువల్లీ ఇంత త్వరగా ఎందుకండి అంటే ప్రొడ్యూసర్స్ లేదంటే బజ్ క్రియేట్ చేయాలి, వెళ్ళిపోదాం ట్రైలర్కి అని చెప్పి ట్రైలర్ రిలీజ్. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో సడన్గా బాగా ఇంపాక్ట్ క్రియేట్ అయింది. అది ప్రభాస్ గారి చేతుల మీద ట్రైలర్ రిలీజ్ చేసాం. ఆయన సడన్గా నిజంగా చెప్తున్నాను, ఐ ట్రైడ్ బట్ ఒక్క మెసేజ్ ఇమ్మీడియట్గా లెట్స్ డూ ఇట్ అని చెప్పడం, డార్లింగ్ ఆయన అది చెప్పడం, ఆయన చేతుల మీద ట్రైలర్ పెట్టడం, ఆ ట్రైలర్ తప్పని కంటెంట్ ఉంది, అది సేమ్ టైం ఆయన చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అవ్వడం, వాళ్ళు ఇచ్చిన పుష్, ఇనిషియల్ పుష్ ఫస్ట్ 60 minutesలో 1 million views ఆయన స్టోరీ పెట్టిన వెంటనే సప్పని ఇనిషియల్ పుష్ వచ్చింది, దానికి ఎక్సలెంట్ పుష్ వచ్చింది. అప్పుడైతే వెళ్ళింది, ఎన్నో కాల్స్ వచ్చాయి నాకు, అంత అదిరిపోయింది అని ఆ బజ్ క్రియేట్ అయింది. దాంతో అంతా పాజిటివిటీ. ఆ ట్రైలర్ ప్లేడ్ ది ట్రిక్. డిజిటల్ రైట్స్ సోల్డ్, చాలా మంచి ప్రైజు. శాటిలైట్ కూడా అయిపోయింది. హిందీ కూడా క్లోజ్ అయిపోద్ది, ఎందుకంటే హిందీ నాకు ఎప్పుడు బాగుంది. సో అది క్లోజ్ అయిపోద్ది మంచి ప్రైస్కి. థియేట్రికల్ కూడా ఇవాళ రేపట్లో అది కూడా క్లోజ్ అయిపోతుంది. సో ఎవ్రీథింగ్ పాజిటివ్గా క్లోజ్ అయిపోయింది. ఓకే సార్, అంటే ప్రభాస్ గారితో ఇంతకుముందు మంచి ఉందా సార్ రిలేషన్? అంటే నేను బాహుబలి అప్పుడు నేను ఒక షేర్ చేసుకోవాలి. బాహుబలి అప్పుడు సినిమా అయిపోయింది. నాకు సినిమా అప్పుడే నైట్ చూశాను, మళ్ళీ మార్నింగ్ వెళ్ళి చూసాను. సినిమా చూసిన తర్వాత నేను ప్రభాస్ గారితో ఎలాగైనా మాట్లాడాలని చెప్పి నేను కాల్ చేశాను. ఎవరితో? ప్రమోద్ గారికి కాల్ చేశాను. ఓకే. చేసిన తర్వాత నేను ఇలాగా ప్రభాస్ గారితో మాట్లాడాలి అండి, సినిమా చాలా బాగుంది అంటే, అవునా పక్కనే ఉన్నారు మాట్లాడండి ఇచ్చారు. ఓకే. ఆయన ఫోన్ తీసుకుని చెప్పు డార్లింగ్ అన్న సినిమా చూసానన్నా, అది తిరిపోయిందన్న, అసలు మామూలుగా లేదు, సెకండ్ టైం అన్న అది అని చెప్తే ఆయన ఫేస్లో చాలా రిలీఫ్. థ్యాంక్ యూ అని. ఎందుకంటే నాకు తెలిసి ఆయనకు కూడా చిన్న ఫస్ట్ తెలుగు వర్షన్ చిన్న నెగిటివ్ టాక్ ఉండింది కదా. సో అది హీ వాస్ థ్యాంక్ యూ చాలా బాగుందన్న, ఇంకా అది ఇది హీ స్పోక్ వెరీ నైస్లీ ఆ టైంలో. సో దట్స్ ద ఓన్లీ కన్వర్సేషన్ ఐ హ్యాడ్. అండ్ వన్ టైమ్ ఐ మెట్ హిమ్ ఇన్ బన్నీ గారు బర్త్డే పార్టీలో ఒకసారి ఆయన కలిసా. బన్నీ గారు బర్త్డే పార్టీలో ప్రభాస్ గారిని, అక్కడ హీ వాస్ స్వీట్. సో అంతే. తర్వాత నేను గరం అని ఒక సినిమా చేశాను, దానికి ఆయన టీజర్ లాంచ్ చేశారు. సో ఇది తర్వాత చాలా రోజుల తర్వాత ఈ సినిమాకి సరే ట్రై చేస్తే చాలా పాజిటివ్గా అదే ఒక హిట్ ఇది. అంటే కుదిరింది, అలా కుదిరింది. ఆ కుదరడం ఫెల్ట్ హ్యాపీ. ఏం సార్ ఆయన ట్రైలర్ చూసి ఏమన్నా ట్రైలర్ చూసారా? శంబాల ట్రైలర్ ఆయన చూసారు, నచ్చింది ఆయనకి. ఆయన చూసారు, ఆయన టీం చూసారు, వాళ్ళ టీం కూడా నచ్చింది. అండ్ వాళ్ళు నా స్పెసిఫిక్గా దే ఆర్ వెరీ పర్టికులర్, అంటే ఏ కంటెంట్ రిలీజ్ చేసినా అది మంచి కంటెంట్ అయితేనే వాళ్ళు చేస్తున్నారు. అవును. సో సార్ అంటే శంబాల అనేది ఏంటి, మైథలాజికల్ కూడా మిక్స్ అయ్యి ఉంది. అంటే అసురుడు, శివుడు, వాళ్ళ మధ్యలో జరిగిన యుద్ధం, తర్వాత మిస్టరీ ఉంది, ఒక రకంగా ఒక సోషల్ డ్రామా ఉంది. ఏంటి సార్ అంటే ఓవరాల్గా ఇది ఏ జానర్ సినిమాని? ఇది శంబాలా జానర్ సినిమా. ఓకే. అంటే కొంతమంది నేను చూశానండి, కొన్ని కమెంట్స్. ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ షూర్ అది క్లియర్ కూడా చేస్తాను. కొంతమంది విరూపాక్ష లాగుంది, లేకపోతే దీనిలాగుందని. 100% వాటిలాగా ఏం ఉండదు. శంబాలా విల్ బి శంబాలాకి దానికి ఒక ESP ఉంటుంది. 100% ఒక డిఫరెంట్ ఫిలిం. మైథాలజీ ఉంది, హారర్ ఉంది, జంప్ స్కేర్స్ ఉన్నాయి, కొంచెం భయంగా ఉంటుంది కొంచెం.
భయపడాలి. కొంచెం భయం ఉంటుంది. హారర్ ఉంది కాబట్టి భయం ఉంటుంది. కొంచెం వైలెంట్గా ఉంటుంది సినిమా, అది ఫర్ షూర్. అండ్ సో ఇట్స్ అ డిఫరెంట్ జానర్ ఫిలిం. ఇట్ విల్ కమ్ ఇన్ టు హారర్, మైథాలజీ అండ్ మిస్టరీ, మూడు మిక్స్ అయ్యి ఉంటాయి. అండ్ హ్యూమన్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఓకే. జస్ట్ ఏదో ఇలా కాకుండా ఒక మంచి డ్రామా కూడా ఉంటుంది. అంటే భయపడ్డామంటే మరి వీక్ హార్టెడ్ పీపుల్ చూడొచ్చా? అంటే సడన్గా వచ్చి ట్విస్ట్లు. అంటే అమ్మాయిలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో వెళ్ళి, ఓకే, పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో గైడెన్స్తో వెళ్ళి కూర్చొని పక్కనే చేపట్టుకుని కొన్ని సీన్స్కి కొంచెం టెన్షన్ పడి చూసుకోవచ్చు. అంత ఏమి వీక్ హార్టెడ్ పీపుల్ కూడా చూడొచ్చు, బట్ విత్ పేరెంట్ గైడెన్స్తో. సో భయపడే వాళ్ళు కొంచెం అది ప్రిపేర్ అయ్యి రావండి. శంబాలాకి కొంచెం భయం ఉంటుంది. మరి ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు కమర్షియల్గా బాగా పే చేస్తున్నాయి. అంటే జనాల్లో కూడా దైవత్వం సినిమాలు చూస్తున్నారు అనేసరికి కొంతమంది కొన్ని కథల్లో సంబంధం ఉన్నా లేకపోయినా ఆ డివోషనల్ టచ్ అనేది లింక్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఉన్న శివుడు కానీ అసురుడు కానీ ఈ డివోషనల్ టచ్ కానీ ఎంతవరకు కథకు లింక్ అయి ఉంటుంది? 100% ఇదేదో అంటే యాడ్ చేయాలని చెప్పలేదు. ఫస్ట్ నుంచి ఇది కథలో ఉంది. చంబాలా కథలో ఇది ఉంది. మేము సడన్గా ఈ సినిమాలో ఆడుతున్నాయని ఇది యాడ్ చేసాం, లేదు, ఫస్ట్ నుంచి ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ శంబాలా అనే టైటిల్ కూడా కల్కి ముందే నాకు వచ్చి కథ చెప్పాడు. అప్పుడు ఇంకా కల్కి సినిమా రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అయిన తర్వాత అందులో శంబాలా ఉంది. సో అది ఇంకా ఫేమస్ అయింది దానివల్ల మాకు. సో ఆ శంబాలా రావడం అదంతా. సో ఇందులో ఏంటంటే డివైన్ యాంగిల్ ఏదో ఫోర్స్ఫుల్గా పెట్టాలని పెట్టలేదు. ఏ క్యారెక్టర్ కూడా ఫోర్స్ఫుల్గా ఉండాలని ఉండదు. అన్ని సినిమాలో ప్రాపర్గా కూర్చుందండి. అందుకే సినిమా మీకు అందరం కూడా అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో డివైన్ యాంగిల్ ఏదో ఈ మధ్య అందరూ పెడుతున్నారని మేము పెట్టేస్తాం అని ఇది చేయాలి. ఇందులో లాస్ట్లో మేము చెప్పిన ఆన్సర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. లాస్ట్లో వీ గేవ్ ఏ డిఫరెంట్ ఇది థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఒక డిఫరెంట్ థింకింగ్తోనే బయటకు వెళ్తారు. అంటే మీరు అన్నారు కాబట్టి కల్కికి ఇది అంటే కల్కి కథకి ఎక్కడన్నా కంపారిజన్స్ వస్తాయా ఆఫ్టర్ రిలీజ్ అయినా? లేదండి, అది వేరే ఇది వేరే, అది బడ్జెట్లు వేరే. సో లేదు, దానికి దీనికి సంబంధం అయితే ఏమీ లేదు. అసలు ఈ కథకు ఆ కథకు సంబంధం లేదు అసలు. ఓకే. టోటల్ అవుట్పుట్ చూసుకున్నారు కదా సార్, ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది కథ మొత్తం అవుట్పుట్? అంటే ఇప్పటి వరకు మీరు చాలా మంది కథలు చెప్పిన తర్వాత దాన్ని ఆన్ స్క్రీన్ చూసుకున్న తర్వాత మారిపోవటం జరుగుతుంటుంది కదా, ఈ కథ ఈ ట్రావెల్ స్క్రీన్ మీదకి వచ్చేసరికి ఎలా అనిపించింది? డైరెక్టర్ చెప్పిన దానికంటే బాగా ఎగ్జిక్యూట్ చేసాడు అనిపించింది నాకు. ఇంకా బాగా తీసాడు తను. మేము అనుకున్న దానికంటే బాగా వచ్చింది అవుట్పుట్. అంటే ప్రాపర్ ఇప్పుడు మనం ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూస్తాం కదా, అంటే చాలా ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూస్తాం, చాలా ఇప్పుడు ఈ మధ్య తెలుగు సినిమాలు, మలయాళం సినిమాలు కూడా చూస్తున్నాం. అంటే ప్రాపర్గా ఒక కంటెంట్ నమ్మితే ఆ కంటెంట్ ఆ సింగిల్ లైన్ మీద ఆ కంటెంట్ మీద నడుస్తుంది. అవేగా వెళ్ళేసి ఇప్పుడు సరే జనాలకు రిలీఫ్ ఇద్దామని చెప్పి కామెడీ సీను లేదా జనాలు అలా ఉండదు. సినిమా కథలోనే ఉంటుంది. సో నేను ప్రాపర్గా కంప్లీట్ సినిమా చూశాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 100% ఆడియన్స్ హుక్ అవుతారు. హుక్ అయ్యి ఈ సినిమాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారు కూర్చొని, ఎక్కడ బోర్ కొట్టరు. థియేటర్కి వచ్చిన ఆడియన్స్ మాత్రం 100% డిసప్పాయింట్ అవ్వడు. ఒక మంచి సినిమా చూసి వెళ్ళిన ఫీలింగే వస్తుంది. అండ్ వాళ్ళు కూడా ఒక నలుగురికి చెప్తారు ఈ సినిమా బాగుంది చూడండి అని. సో అలానే డిజైన్ చేసాం, దాంతోనే చేసాం. అంతకు మించి నేను తర్వాత ఎక్కువ మాట్లాడకూడదు, మాట్లాడను. రివీల్ సినిమా అయితే బాగా వచ్చిందండి ఫర్ షూర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక మంచి ఎంగేజింగ్ కంటెంట్తోనే చేసాం. జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి ఈ సినిమాని అందరూ ఒకటే చెప్పారు. సినిమా చాలామంది చూసారంట ఆల్రెడీ. మాకు ఒక పెద్ద బూస్ట్ ఏంటంటే వన్ ఆఫ్ ది మేజర్ ప్రొడ్యూసర్ సినిమా చూసి ఇది ఆదికి హిట్ ఫిలిము, మీరు జనాలు థియేటర్కి జనాలు వస్తే మాత్రం ఈ సినిమా హిట్. ఓకే. సో ఈ సినిమాకి ఎంత పబ్లిసిటీ చేస్తే అంత మంచిది అన్నట్టు ఈ అడ్వైస్డ్. సో అందుకే అందరం కూడా వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ టు ప్రమోట్ దిస్ ఫిలిం. ఈ సినిమా వెళ్ళాలి, ఇది మళ్ళీ మిస్ అవ్వకూడదు, ఈ జనాలు ఈ సినిమా థియేటర్కి వచ్చి చూడాలి అనే ఒక తాపత్రయమే అందరికీ ఉంది. ఈ సినిమాలో మీరు దేవుడిని నమ్మనంటున్నారు కదా, మీరు బయట ఎలా ఉంటారు? బయట అప్పుడప్పుడు విక్రమ్ క్యారెక్టర్ వస్తూ ఉంటుంది బయటికి, అప్పుడప్పుడు దేవుడు లేడు ఏమి లేదు అది ఇదనే. అప్పుడప్పుడు శంబాలా సినిమాలో వీళ్ళలాగా అప్పుడప్పుడు దేవుడు ఉన్నాడు అనే వస్తూ ఉంటుంది. దేవుడు ఉన్నాడు, ఏదో పవర్ ఉందని. ఈ మధ్య బాగా నమ్ముతున్నానండి. ఈ మధ్య దేవుడు ఏదో ఒక ఎక్స్టర్నల్ పవర్ ఉంది. అండ్ తమనన్న అశ్విన్ ఎక్కువ గుళ్ళకి వెళ్తున్నాం, వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు.
సో మేమంతా గుళ్ళకి వెళ్తున్నప్పుడు అంతా కూడా నేను ఎక్కువ గుళ్ళకి వెళ్తున్నా. మా ఫ్యామిలీ షాక్, ఏంటి అది ఇన్నిసార్లు ఇన్ని గుళ్ళు వెళ్తున్నాడు ఏంటి అని. దానికి తమనన్నకి థ్యాంక్స్, ఆయన తీసుకెళ్ళడం. ఆయన బాగా భక్తి ఆయనకి. ఆయన కానీ అశ్విన్ అందరికంటే ఎక్కువ భక్తి. సో వాళ్ళు తీసుకెళ్ళడం, వాళ్ళతో పాటు నేను వెళ్ళడం ఒక డిఫరెంట్గా ఉంది ఇప్పుడు. సో ఐ ఫీల్ దేర్ ఈజ్ సమ్ పవర్, ఒక గైడింగ్ పవర్ ఉంది బయట. దాన్ని మనం నమ్మితే 100% ఒక పాజిటివిటీ వస్తుంది దానివల్ల. సో ఐఎమ్ ఫీలింగ్ దట్. సో ఒక డివైన్ పవర్ ఉంది. ఆ పవర్ని మనం 100% రెస్పెక్ట్ చేయాలి, నమ్మాలి. నమ్మితే మనకి మంచి జరుగుద్ది. ఏంటి సార్ అంటే దేవుని నమ్ముతున్నప్పటి నుంచి కొంచెం పాజిటివ్ ఎనర్జీ స్టార్ట్ అయ్యేది? లేదు, ఇదివరకు కూడా నమ్మేవాడిని కాదు ఎక్కువ అంతే ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే లేదు, ఒక డివైన్ ఫ్యాక్టర్ అయితే ఉంది, ఏదో సంథింగ్ ఇస్ దేర్ అన్న ఉంది, నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కువ గుళ్ళకి వెళ్ళడం స్టార్ట్ అయ్యింది. గుడిలోకి వెళ్ళడం ఒక పాజిటివిటీ వచ్చింది. ఈవెన్ మేము శంబాలా చేసినప్పుడు అండి వరంగల్కి వెళ్ళాం. వరంగల్ 1000 స్తంభాలు గుడికి వెళ్ళాం, తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళాం. వాట్ ఏ పాజిటివిటీ. ఆ వెళ్ళడమే చాలా పాజిటివ్గా అనిపించింది. ఆ వరంగల్ వెళ్ళిన వెంటనే ఆ గుడికి వెళ్ళడం, నంది పెద్ద నందికి దండం పెట్టుకోవడం అంతా చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకోవడం, ఒక తెలియని ఒక పాజిటివిటీ. అంటే లైఫ్ మీద ఓకే మనం పాజిటివ్గా ఉండాలి, ఉంటే కదా ఒక డిఫరెంట్ ఇది అలాగే వెళ్ళింది అది. సో ఐ థింక్ మంచిదే గుడికి వెళ్ళి హ్యాపీగా దండం పెట్టుకోవడం తప్పు ఏమీ లేదు. దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకోవడం మోస్ట్ లక్కీ. దానికి దర్శనం అనేది లక్కీ. సరే అమ్మా నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు మీరు ఇలా. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే నైస్. ఓకే ఎలా సార్ మీ వైఫ్ కూడా ఎక్కువ? మా వైఫ్ నాకంటే బాగా భక్తులు. బాగా తను రోజు ఇంట్లో పూజ కంపల్సరీ చేస్తుంది. అంటే దీపం పెట్టి పూజ చేయడం. చాలా నా ఈ బ్యాడ్ పేస్లో ఉన్నప్పుడు తను నాకు ఎలాగైనా మంచి సక్సెస్ రావాలని హోమాలు ఇవన్నీ చేయడం, ఇంట్లో పూజలు ఇవన్నీ చేయడం. సో ఎప్పుడు వరలక్ష్మి వ్రతం వచ్చినా లేకపోతే ఏదొచ్చినా తనే ఎక్కువ చేస్తుంది, ఎక్కువ ఇది. సో తనకి బాగా భక్తి. మా వైఫ్ కానీ మా అత్తయ్య గారికి కానీ అలాగే వాళ్ళ ఫ్యామిలీ సైడ్లో అందరికి కూడా. సో స్లోగా నాకు కూడా మెల్లిగా స్టార్ట్ వెళ్తుంటారు సార్. డివోషనల్ టూర్ టైం కేటాయిస్తున్నారు? డివోషనల్ టూర్ వెళ్ళను, అంత 10 రోజులు అలా వెళ్ళను. ఎప్పుడైనా టక్కని ఏదైనా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చామంటే వస్తాను. అంతేగా డివోషనల్ టూర్లు అన్నీ నాకు మామూలు ఈ టూర్లు ఇష్టం. వెకేషన్ టూర్స్ బాగా ఇష్టం. ఫ్యామిలీతో ఎక్కడికైనా వెకేషన్కి వెళ్తే ఎంజాయ్ చేస్తాను, అది బాగా ఇష్టం. అప్పుడే అందులో ఏదైనా ఒక గుడి అంటే వెళ్తాను, 100% వెళ్తాను. మనం యూఎస్ వెళ్ళినా కూడా సాయిబాబా గుడికి వెళ్ళాం, న్యూయార్క్లో, న్యూ జెర్సీలో. చాలా బాగుంటుంది. సో అప్పుడు అలా వెళ్ళి అలా టచ్ చేసి అలా వెళ్ళిపోవచ్చు. ఓకే. అంటే పాప కదా సార్? పాప అంటే టైం కేటాయిస్తుంటారా పాపకు? ఫుల్ ఫ్యామిలీ పర్సన్ 100%. పాపతో చాలా టైం పాస్. తన చైల్డ్హుడ్ బాగా ఎంజాయ్ చేశాను నేను. అండ్ ఈ మధ్య కూడా తనతో బాగా టైం కేటాయిస్తున్నాను. అండ్ తను కూడా ఇప్పుడుండే పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు, చాలా షార్ప్ ఉన్నారండి, చాలా షార్ప్ ఉన్నారు, మనకంటే షార్ప్గా ఉన్నారు. మనం ఆ టైం కంటే ఇప్పుడు ఉండే పిల్లలు మనకంటే బాగా అడ్వాన్స్డ్గా ఉన్నారు. మనకి వాళ్ళు అడ్వైస్లు ఇచ్చేస్తున్నారు, ఇలా ఉండమండి, అలా ఉండండి, అలా మాట్లాడాలి, ఇలా చేయాలని. సో దే ఆర్ వెరీ షార్ప్. అంతా యూట్యూబ్లన్నీ వచ్చేసి నాలెడ్జ్ బాగా పెరిగిపోయింది. మన టైంలో యూట్యూబ్లన్నీ ఉండేవి కాదు కదా ఇంతలాగా. ఇప్పుడు వాళ్ళకి అంతే. సో మా పాపతో నేను చాలా బాగా టైం స్పెండ్ చేస్తాను. అండ్ ఒక మంచి ఫీలింగ్ అండి. ఫాదర్ వాళ్ళు కూడా ఎస్పెషల్లీ బేబీ గర్ల్స్, చిన్నపిల్లలు, పాపలు ఎక్కువ అటాచ్డ్ ఉంటారు ఫాదర్స్తో. రీసెంట్ టైమ్స్లో పాప నుంచి ఇచ్చిన అడ్వైస్ కానీ సజెషన్ కానీ ఏమైనా ఉందా బాగా మిమ్మల్ని ఆలోచింపజేసి? ఏం లేదు, ఈ డ్రెస్సింగ్ ఏదైనా ఉంటే యూ వేర్ దిస్ షర్ట్ బాగాలేదంట, నేను అంతా రెడీ అయ్యి వచ్చాక ఈ షర్ట్ మార్చేయంట, అసలు బాగాలేదంట, సరే మళ్ళీ మార్చుకొని వస్తా. లేదంటే ఈ షూ బాగాలేదంటది. తర్వాత యూ హ్యావ్ టు వర్క్అవుట్ మోర్ అంటది. ఇలా అన్నీ చెప్తా ఉంటుంది అడ్వైస్లు. సో అన్నీ వింటూ ఉంటా తను చెప్పినవన్నీ. నేను చెప్తాను, నువ్వు కూడా ఇలా చేయి అలా చేయని వింటది అంతా. సో కైండ్ ఆఫ్ మోర్ లైక్ ఒక ఫ్రెండ్ లాగా ఉంటాం ఇద్దరం, ఫాదర్ అండ్ డాటర్ కంటే. యో అయానా అంటుంటాను, ఫ్రెండ్స్ లా ఉంటాం. సో ఇట్స్ కైండ్ ఆఫ్ నైస్. ఓకే. నాన్న అంటే ఇప్పుడు నాన్న మీరు కలిసే వింటున్నారు సార్ కథలు? నాన్న లేదండి, డాడీ ఆయన బిజీలో ఉంటారు. ఏదైనా ఉంటే ఆయన లైన్ వింటారు, విని బాగుంది, ఈ లైన్ బాగుంది, వర్క్ చేయొచ్చు అంటారు, వింటారు. ఆయన కూడా కథలు వింటారు. కొన్నిసార్లు వినిపించి ఇద్దరం కలిసి డిసిషన్ తీసుకుంటాం. కొన్నిసార్లు నా సొంత డిసిషన్లు తీసుకుంటాను. అండ్ శంబాలా నుంచి ఫస్ట్ టైం నుంచి డాడీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. ఆ ప్రొడ్యూసర్స్ కానీ ఆయనకి ఆ టీజర్ దగ్గర నుంచి ఆయనకి చాలా బాగుంది, చాలా ఆయనకి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో
హీఈస్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ పంప్డ్ అప్. ఈ సినిమా ఎలాగైనా ఆదికి మంచి కంబ్యాక్ రావాలని ఆయన కూర్చున్నారు. ఆయన మీకంటే ఎక్కువ వెయిటింగ్ అసలు. నాన్నగారు ఒక మంచి పెద్ద కమర్షియల్ హిట్ పడాలి సాయి, ఆదికి అని వెయిట్ చేస్తూ అవును అవును. ఆ తపన కనిపిస్తుంటది ఆయనలో. సో సో హై టైం అంటే ఇంకా ఈ ఇయర్ పడాల్సిందే, పడుతుంది అనుకుంటున్నా. ఓకే. ఎలా ఉంటుంది సార్ అటాచ్మెంట్ డాడీతో అసలు? ఏదన్నా ఓపెన్గా చెప్పేస్తుంటారా? అంటే ఆయన ఎలా అంటే ఎక్కడ పాపం నేను ట్రై చేస్తున్నాను, ఆయనకి ఫీలింగ్ ఉందనుకుంటా నేను ఇంకా అనుకున్న సక్సెస్ రాలేదు అని. సో అది ఆయన బయటపడరు, బట్ హీఈస్ ఆల్సో వెయిటింగ్ అనమాట. సో ఆయనతో ఎలా ఉంటుందంటే డిస్కరేజ్ చేయరండి మెయిన్గా. అలాగే డిస్కరేజ్ చేసేసి ఇది లేదు ఇది అని ఎప్పుడు ఏ రోజు లేదు. అలా ఎప్పుడు ఎంకరేజింగ్గానే ఉంటారు. లేదు కనుక మనం ట్రై చేయాలరా, మనం మ్యాక్సిమం మనం ఏం చేయగలం, మనం ఒక మంచి సినిమా చేసాం దాన్ని తీసుకెళ్దాం, ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు అల్టిమేట్గా అని చెప్పి డాడీ ఆ పాజిటివిటీ ఇస్తారు. ఇప్పుడు నేను డాడీకి ఆ పాజిటివిటీ ఇస్తాను. ఆయన ఫోటోలు ఆయన ఇంకా ఇప్పటికీ ఫస్ట్ డేలానే షూటింగ్కి వెళ్తారు. ఇప్పటికీ గెటప్లు నాకు పంపిస్తుంటారు. అనే ఎనర్జీతో ఈ స్టిల్ ఎలా ఉంది గెటప్, ఇది ఎలా ఉంది అని పంపిస్తూ ఉంటారు. నేను చూసి బాగుంది థమ్స్అప్ పెడుతూ ఉంటాను. సో ఈ స్టిల్ ఇప్పుడు ఆయనకి 50 years అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి, విచ్ ఈస్ లైక్ ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్. 50 years యాజ్ అన్ యాక్టర్, చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు 50 ఏళ్ళు కంప్లీట్ అయింది. సో హీఈస్ ఆల్సో ఎంజాయింగ్ దిస్ పేస్ అనమాట. ఫుల్ హీస్ బిజీ విత్ ఫిల్మ్స్, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అంతా కదా. సో నేను కూడా డాడ్తో అన్నీ మేమందరం షేర్ చేసుకుంటూ ఉంటాం. నా సినిమా ట్రైలర్స్ ఆయనకు పెడుతుంటాను, ఆయన ఫుల్ అందరికి పంపిస్తూ ఉంటాడు, ఆయన కొన్ని గెటప్స్ అన్నీ పెడుతుంటాడు. సో ఇలా మోర్ లైక్ ఈజ్ వెరీ ఎంకరేజింగ్. అంటే డిస్కరేజ్ చేస్తే ఎక్కడ ఇదైపోతుందని. నేను చాలా లోలో ఉన్నప్పుడు కూడా నన్ను భుజం తట్టి, లేదురా యూ హ్యావ్ టు ఫైట్, యూ హ్యావ్ టు గెటప్, ఒక్క సినిమా చాలరా, ఒక్క ఫ్రైడే మార్చేస్తుంది అని చెప్పి పుష్ చేసేది డాడ్. ఓకే సార్. అంటే యాక్చువల్గా మీరు సినిమాలోకి రాకముందు క్రికెట్ రావాలనుకుంటున్నాను సార్. ఆ గోల్ ఉండేనా అప్పుడు అసలు? Under-19 స్టేట్ వరకు ఆడాను. తర్వాత నేను సినిమాల్లోకి రావాలని చెప్పి ఇంకా క్రికెట్ పక్కన పెట్టి కంప్లీట్ మై ఫోకస్ అంతా ఇటు షిఫ్ట్ చేశాను క్రికెట్లో. అండ్ క్రికెట్ బాగా అదే నా ఫోకస్ అంతా సినిమాలకు షిఫ్ట్ చేశాను, క్రికెట్ ఇంకో ఆళ్ళ. సో సినిమాలకు ఎప్పుడైతే ఫోకస్ షిఫ్ట్ చేశానో ఇంకా దాని మీద పడిపోయింది, ఇంకా క్రికెట్ అనేది వదిలేసా. మళ్ళీ క్రికెట్ చాలా రోజుల తర్వాత CCL ఆడా. ఓకే. సో సినిమాలు లేకపోయింటే ఏదో క్రికెటర్ కానీ స్పోర్ట్స్లోనే ఏదో ఒకటి అయ్యేవాడినేమో ఫర్ షూర్. సో క్రికెట్ ఇష్టం నాకు. సో డాడీకి కూడా చాలా ఇష్టం. సో హీ వాంటెడ్ మీ టు ఎదర్ బి ఏ క్రికెటర్ ఆర్ అన్ యాక్టర్. సో క్రికెటర్ కంటే నేను యాక్టర్ అయ్యా. ఓకే. అంటే ఈ యాక్టర్ ఈ ఫేజ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్? వాట్ ఎవర్ సక్సెస్ ఫెయిల్యూర్ తర్వాత సార్ ఈ ఫేజ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు వచ్చిన రెస్పెక్ట్ కానీ, బయట ఉన్న క్రేజ్ కానీ, మీకున్న ఫ్యాన్స్ కానీ, ఇదంతా ఈ ఒక రకమైన ఒక ఇమాజినేషన్ కాదు, ఒక వరల్డ్ ఇది. ఈ ఫేజ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నైస్ అండి. అంటే తెలుగు ప్రేక్షకులు ఏంటంటే ఎప్పుడు చాలా ఎంకరేజింగ్గానే ఉంటారు పాపం ప్రేక్షకులు అందరూ కూడా. నేను చూస్తుంటాను కదా, బయటకు వెళ్ళినా కూడా మంచిగా ఫోటోలు అడిగి చాలా బాగా చేస్తారండి మీరు మంచి ఆర్టిస్ట్ అండి ఇలా చెప్తుంటే ఇట్ ఫీల్స్ వెరీ నైస్. లాట్ ఆఫ్ థింగ్స్ ఐ గెట్ ఇన్ మెసేజెస్ ఆల్సో కూడా. అన్న నువ్వు చాలా బాగా చేస్తావు అన్న, జెన్యూన్గానే చెప్తున్నా అన్న, బాగుంటుంది అన్న మీ పెర్ఫార్మెన్స్, మంచి సినిమాలు చేయండి అన్న అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, మెసేజెస్ చూస్తారు. సో దట్ కీప్స్ మోటివేటింగ్ మీ. సో ఈ పేస్ ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ మనకు కూడా మీరు చెప్పినట్టు చాలా ఆపర్చునిటీస్ వచ్చేసాయి ఇప్పుడు డిజిటల్లో కానీ, ఓటీటీలో కానీ, వెబ్ సిరీస్లు కానీ చాలా ఓపెన్ అయిపోయినాయి. సో ఇట్స్ జస్ట్ దట్ మనం ఎలా చూస్ చేసుకోవాలి, మనం ప్రాపర్గా చూస్ చేసుకుంటే ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయండి. సో ఆ విషయంలో ఐఎమ్ ఎంజాయింగ్. అట్ ది సేమ్ టైమ్ మీరు చెప్పినట్టు చిన్న అంటే మనం ఇందాక డిస్కస్ చేస్తున్నట్టు ఒక పెద్ద బ్రేక్ రావాలి. ఆ బ్రేక్ వస్తే ఇంకా మనం ఇంకా మంచి క్యారెక్టర్స్, ఇంకా మంచి సినిమాలు, ఇంకా బాగా డీప్లోకి దిగవచ్చు. ఓకే. అంటే ఏంటంటే కాంపిటీషన్ విషయంలో ఎలా ఉంటారు సార్? అంటే కొత్త హీరోలు చాలామంది వస్తుంటారు, వెళ్తుంటారు, సక్సెస్లు ఫెయిల్యూర్, కానీ అంటే కాంపిటీషన్గా ఫీల్ అవుతుంటారా? 100% చాలా కాంపిటీషన్ అండి, చాలా ఆపర్చునిటీస్. అంటే ఇప్పుడు నిజంగా పెట్టుకోవాలంటే కాంపిటీషన్ పెరిగింది. అవును, ప్రూవ్ చేసుకోవాల్సిన, అంటే మోర్ హార్డ్ వర్క్. అవును చాలా కాంపిటీషన్, చాలా మంది వస్తున్నారు. గుడ్ ఇండస్ట్రీలో కూడా అంతమంది హీరోస్ ఉండము. తెలుగు ఇండస్ట్రీలో అనుకోండి మోస్ట్ నెంబర్ ఆఫ్ హీరోస్ తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఉన్నారు, అండ్ మోస్ట్ నోటెడ్ హీరోస్. సో ఇంతమంది ఉండడం, ఈ కాంపిటీషన్ ఉండడం, ఇవన్నీ చాలా
నేనైతే చాలా స్పోర్టివ్గానే తీసుకుంటున్నా. అంటే ఇప్పుడు ఇంత ఉన్నా కూడా నా సినిమాలు నాకు వస్తున్నాయి కదా, ఎక్కడో ఒక చోట నాకు వస్తున్నాయి. బట్ నేను కరెక్ట్గా ప్రూవ్ చేసుకోవాలి, నా సినిమాని నేను తీసుకెళ్ళాలి. ఐ నీడ్ ప్రమోట్ ఇట్ వెల్. అది చేసుకుంటే 100% నాకంటూ ఒక గుర్తింపు వస్తుంది, నాకంటూ ఒక మార్క్ వచ్చేస్తుంది. ఆల్రెడీ వచ్చింది. బట్ ఆ మెయిన్ అది కాంపిటీషన్ అనేది హెల్దీ కాంపిటీషన్ అండి. మనం తీసుకుని బట్టి ఉంది. అరే వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు అని మనం నెగిటివ్గా తీసుకుంటే అంటే మనం కూడా ఇది అవునాం. మనం హెల్తీ కాంపిటీషన్ తీసుకుంటే మంచిదే. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా 100 crores కలెక్ట్ చేసేస్తున్నాయి. అంతా చాలా మారిపోయింది. అంతా చాలా మారిపోయింది. ఇదివరకైతే అలా ఉండేది కాదు, అంత ఈజీ కాదు. ఇట్స్ గుడ్ కదా ఇండస్ట్రీలో. అంటే ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు లేదంటే ఇది ఉంటేనే కాదు కదా, అందరూ డిఫరెంట్ వాళ్ళు కూడా వచ్చి పెద్ద పెద్ద హిట్లు కొడుతున్నారు కదా. సో ప్రేక్షకులు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో దట్స్ ఎ గుడ్ థింగ్ కదా. సో నైస్. మంచి కాంపిటీషన్ ఉండి అందరూ మంచిగా అంటే హ్యాపీయే కదండి. ఇండస్ట్రీ బాగుండాలి. ఎండ్ ఆఫ్ ది మంచి సినిమాలు, ఆ సినిమాలన్నీ ఆడాలి. సో ఎక్కువగా ఎలాంటి కథలు వస్తుంటాయి సార్ మీ దగ్గరికి? మామూలుగా ఎలాంటి కథలు తీసుకొని వస్తుంటారు? ఈ సినిమా హిట్ అయింది అనుకోండి చంబాల, వెంటనే ఇలాంటి కథలు పూలనే కథలే తీసుకొని వస్తుంటారు అందరు. అవును. ఏంటి ఎలాంటి కథలు ఎక్కువ వస్తుంటే మీకు ఏ సినిమాలు చేయాలంటే ఎక్కువ ఇష్టం? నాకు నేను ఆలోచించాను, ఎక్కువ థ్రిల్లర్స్ వస్తున్నాయండి. ఎక్కువ థ్రిల్లర్స్ ఇలాంటివే వస్తున్నాయి. ఒక హ్యూమన్ ఎమోషన్స్తో ఒక మంచి ఫ్యామిలీ డ్రామా చేయాలని ఉంది. అంటే ఇప్పుడు చాలామంది చేస్తుంటారు కదా, ధనుష్ వీళ్ళందరూ చాలా సింపుల్గా మిడిల్ క్లాస్ కుర్రాడు, అలాంటిది నేను ఎప్పుడు చేయలే. ఓకే. సో అలాంటి స్క్రిప్ట్ ఏదైనా వస్తే చేద్దామని. అంటే వెరీ లేడ్ బ్యాక్ క్యారెక్టరు, చిన్న ప్రాబ్లము అలా సాల్వ్ చేస్తాడు, ఫ్యామిలీ. ఈ ఎమోషన్స్తో నేను ఎప్పుడు సినిమా చేయాల. ఒక మంచి పెర్ఫార్మెన్స్, వెరీ సింపుల్ స్టిక్ ఫిల్మ్, ఎక్కువ హడావిడి లేకుండా ఏమీ లేకుండా చాలా పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఒక సినిమా చేయాలని ఉంది. ఓకే. అంటే ఎక్కువ రూటెడ్ స్టోరీస్ కూడా అటువైపు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? స్టోరీస్ ఉంది, ఫర్ షూర్ ఉంది. బట్ అది కుదరాలండి. ఒక మంచి అలాంటి కథలు కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఒక రూటెడ్ అలాంటివి. లేదంటే ఇప్పుడు మనకి ధనుష్ గారు కొన్ని చేస్తుంటారు, చాలా 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 బాగుంటాయి. అంటే వెరీ సింపుల్ లైన్ ఉంటుంది కానీ ఫుల్ సినిమా ఆ లైన్ మీద నడుస్తూ ఉంటుంది. అలాంటివి ఏమన్నా ఒక మంచి కథలు, అలాంటి మంచి డైరెక్టర్స్తో వస్తే చాలా బాగుంటుంది, మంచి డైలాగ్స్తో. అలాంటిది ఏదైనా చేయాలని. అంటే మీరు బాగా ఎప్పుడన్నా డిసప్పాయింట్ మూడ్లో ఉన్నప్పుడు కానీ, ఆ రోజు మూడ్ బాగాలేకపోతే ఎక్కువ అంటే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే ఎవరితో ఎక్కువ గడపడానికి ఇష్టపడుతుంటారు? ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ కాకపోతే డాడీని వాళ్ళని, మా వైఫ్తో ఉంటాను కాబట్టి. సో అలా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి నెక్స్ట్ మళ్ళీ మనకి ఎవ్రీడే ఇస్ న్యూ డే కదా, ఎవ్రీడే ఇస్ ఎ హోప్, ఎవ్రీడే ఇస్ దాన్ని ఏమంటాం, మళ్ళీ మనకి ఫ్రెష్ స్టార్ట్. ఎవ్రీ మూవీ ఇస్ ఎ ఫ్రెష్ స్టార్ట్. సో మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఆ జోష్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో డిసప్పాయింట్ అయినప్పుడు ఆబ్వియస్లీ పేరెంట్, వైఫ్, మళ్ళీ పేరెంట్స్ వాళ్ళ సపోర్ట్, వాళ్ళతోనే ఇంకా. ఓకే. అంటే మొదటి నుంచి వైఫ్ సపోర్ట్ ఎంతవరకు ఉంది సార్? అంటే మీకు ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేయడానికి కానీ, సో ఈరోజు ఈ పొజిషన్ అంటే మళ్ళీ ఫుల్ ఎనర్జీ రావడానికి కానీ, అంటే నిజంగా అది ఖచ్చితంగా, ఎందుకంటే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళతోనే ఉంటాం కాబట్టి. 100% మోటివేట్ చేస్తారు. తను కంప్లీట్ సపోర్ట్ అండి, కంప్లీట్ సపోర్ట్, ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. అసలు ఏమి స్ట్రెస్ లేదు తనతో. అంతా షీఈస్ వెరీ సపోర్టివ్, వెరీ అండర్స్టాండింగ్. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ ఆ విషయంలో. సో తన సపోర్ట్ 200% ఉంటుంది. అండ్ నాకు ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 3 films కంపల్సరీ చేస్తూనే ఉన్నా. ఒక్క ఇయర్ కూడా మిస్ అవ్వలేదు నాకు. జరుగుతూనే ఉన్నాయి మూవీస్ అయితే కంప్లీట్ అయితే. బట్ సో ఆ విషయంలో బిజీగానే ఉన్నా యాక్టిస్ట్గా. అండ్ తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అండ్ మేము అందరం, అదే నేను చెప్తున్నాక, వీఆర్ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ వన్ సక్సెస్, వన్ ఫ్రైడే. అంటే మనకి ఇండస్ట్రీలో రకరకాల మనుషులు ఉంటారు సార్. మీకు సక్సెస్ ఉన్నప్పుడు ఒకలా చూస్తారు, సక్సెస్ లేనప్పుడు మరోలా చూస్తారు. అలాంటి ఎప్పుడైనా ఫేస్ చేసేసారు ఇండస్ట్రీలో మీరు? అండ్ ఉంటారండి, అన్ని ప్లేసెస్లో ఉంటారు. ఇండస్ట్రీలోనే కాదు, అన్ని చోట్ల ఉంటారు. ఇట్స్ ఫైన్ అండి. అంటే నేను జడ్జ్ చేయను, నేను ఎవరిని హర్ట్ చేయాలనుకోవట్లేదు. బట్ ఐ ఫీల్ ఇండస్ట్రీలో కూడా ఐ డోంట్ లైక్ పీపుల్ ట్రీటింగ్, ఐ లైక్ ఎవ్రీవన్ ట్రీటింగ్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. ఒకళ్ళని ఒకలా చూసి, ఒకళ్ళని కిందగా చూసి నాకు అసలు నచ్చదు అది. ఎవ్రీబడీని ప్రాపర్గానే ట్రీట్ చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే మై ఫిలాసఫీ ఇస్ ఏమి తీసుకెళ్ళాం మనం ఫైనల్గా వచ్చేసరికి. వీఆర్ గోయింగ్ టు డై అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీథింగ్ అండ్ గోయింగ్
ఏమి తీసుకెళ్ళం, అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు, ఈ ఓవర్ యాక్షన్లు అంతా అంటే వేస్ట్ అని నా ఫీలింగ్. అంటే ఎండ్ ఆఫ్ ది డే అందరం కూడా ఇవన్నీ శాశ్వతం కూడా కాదు ఏది ఈ. సో మై ఫిలాసఫీ ఇస్ డిఫరెంట్ అండి. సో ట్రీట్ ఎవ్రీబడి ఈక్వల్లీ, డోంట్ అండర్ఎస్టిమేట్ ఎనీవన్. మన కళ్ళ ముందే వీడి ఇంతేరా వేడి, అది కాదండి. దట్స్ నాట్ ద వే యూ ట్రీట్ పీపుల్. యూ హ్యావ్ టు ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ. అందరినీ ఈక్వల్గా చూడాలి. ఎవరి టైం ఎలా మారుతుందో మనకు తెలీదు. మన కళ్ళ ముందే చక్కని వచ్చి సూపర్ డూపర్ హిట్లు కొట్టేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో వై డూ యూ వాంట్ టు అండర్ఎస్టిమేట్ ఎవ్రీ వన్? డోంట్ అండర్ఎస్టిమేట్. అందరినీ హ్యాపీగా ఒకేలా చూడండి, ఒకేలా ట్రీట్ చేయండి అనేది నా ఫిలాసఫీ. సో దట్స్ హౌ ఐ లుక్ ఇన్ టు ఇట్. అంటే తాతగారి దగ్గర నుంచి నేర్చుకున్న గొప్ప విషయం ఏమైనా ఉందా సార్? తాతగారి విజయ్ శర్మ గారు చాలా ఉన్నాయి మా తాతగారి దగ్గర నేర్చుకుంది. వెరీ లవబుల్ క్యారెక్టర్ ఆయన, వెరీ లవబుల్ క్యారెక్టర్. చాలా చాలా ఇష్టం ఫ్యామిలీ అంటే ఆయనకి. మేమంటే కానీ అంతా కూడా. ఆయన ఎంతో హార్డ్ వర్క్ చేసి, ఎంతో సాక్రిఫైస్ చేసి ఆయన ఆ రోజు విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈరోజు మేమంతా ఈరోజు ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయి మంచి పొజిషన్లో ఉన్నాం. సో దానికి మా తాతగారే కారణం. ఆయన వెరీ లవబుల్ క్యారెక్టర్. ఆయన నుంచి నేర్చుకునే విషయం టైం సెన్స్ అండి. నేను ఒక సీరియల్ చేశారు అప్పట్లో. నేను స్కూల్కి వెళ్ళేవాడిని. స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి ఆయన సీరియల్ చేసేవాడు. అప్పుడు 55-60 ఇయర్స్ ఉండేది. 7 o'clock అంటే 7 o'clock వెళ్ళి వచ్చేవాళ్ళు. ఇప్పుడు నాన్నగారు స్క్రీన్ మీద ఫాదర్ క్యారెక్టర్స్లో ఎక్కువ కనిపిస్తారు. రీసెంట్గా కే ర్యాంప్ సినిమాలో కూడా నిజంగా ఆ క్యారెక్టర్ చాలా వర్కౌట్ అయింది సెకండ్ హాఫ్లో. సో అలాంటి క్యారెక్టర్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు రియల్ లైఫ్ ఫాదర్కి ఈ ఫాదర్కి డిఫరెన్స్ ఏమైనా అనిపిస్తుంది సార్? లేదు, ఆయన ఈ మధ్య చాలా బాగా చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కే ర్యాంప్ ఒకటి, సరిపోదా శనివారం. నాకు సరిపోదా శనివారం వచ్చే సర్ప్రైజ్. ఆయన నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఆ యాంగిల్. అంటే ఆయన కన్నడలో చేశారు, బట్ ఇందులో వచ్చి సూపర్గా ఉంది. ఆయన నాని గారి మధ్య జరిగే సీన్స్ కానీ ఇవన్నీ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేశాను నేను. ఐ ఎంజాయ్డ్ ఇట్. సో ఈజ్ ఎంజాయింగ్, అని చెప్పాను కదా నేను, ఈజ్ ఎంజాయింగ్ ది స్పేస్. నేను చూసి సడన్గా సర్ప్రైజ్ అయింది. కే ర్యాంప్లో కూడా ఆయన క్యారెక్టర్ కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంది. అలానే లక్కీ భాస్కర్, అందులో ఆయన చాలా బాగా చేశారు. సో అలా హీస్ కంటిన్యూస్లీ డూయింగ్ ఫిలిమ్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ స్టఫ్. నాకు అలా సరదా క్యారెక్టర్స్ చేస్తే చాలా ఇష్టం. డాడీ హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ఆయన ఆ పేస్లో ఎక్కువ పోలీస్ స్టోరీలు, ఎక్కువ పోలీస్ క్యారెక్టర్స్ ఇవన్నీ చూస్తాను కాబట్టి ఈసారి ఇందులో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇది అనమాట. సార్ ఇది శంబాల పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు హిందీ అడిగారండి, హిందీ వాళ్ళు. అది కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి, డబ్బింగ్ కూడా చేద్దామని. తమిళ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. తమిళ్ కూడా మాట్లాడుతున్నారు పెద్ద డిస్ట్రిబ్యూటర్స్తోనే. సో అది కూడా మాట్లాడుతున్నాం. ఇట్ విల్ బి ఎ గుడ్ వైడ్ రిలీజ్. యూనివర్సల్ కంటెంట్ ఇది, యూనివర్సల్ కంటెంట్. ఎస్పెషల్లీ హిందీలో కూడా మంచి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఏం సార్ కెరీర్ని ఆఫ్టర్ శంబాల ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? చూద్దామండి, ఈ సినిమా కోసం వెయిటింగ్. ఈ సినిమా రిజల్ట్ని బట్టి 100% పాజిటివ్ రిజల్టే వస్తుంది నమ్మకం ఉంది అందరికీ. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. బట్ దీనికి ముందే శంబాలాపుడే ఇంకో సినిమా కమిట్ అయ్యాను నేను, సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్. అది చాలా మంచి కంటెంట్, బ్యూటిఫుల్ కంటెంట్, వెరీ ఎంగేజింగ్ థ్రిల్లర్. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను. ఒక క్రైమ్, ఆ క్రైమ్ని చాలా పెద్ద ఇందులో ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో కమ్అట్ వెరీ వెల్. ఒక లవ్ స్టోరీ ఒకటి చేశాను నేను, మన అది కూడా కొత్తగా త్వరలో డీటెయిల్స్ అని చెప్తాను. అది కూడా అయిపోయింది. అది ఒక సరదాగా ఒక లవ్ స్టోరీ అది. సో నెక్స్ట్ నుంచి కొంచెం ప్రాపర్ ప్లానింగ్తో ప్రాపర్గా ఇంకా చేస్తాను. ఎందుకంటే దీంతో ఒక మంచి హోప్, ఒక మంచి మీరు చెప్పినట్టు ఇందాక అంతా కూడా ఓపెన్ అయ్యాయి కాబట్టి. సో నెక్స్ట్ నుంచి ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. అంటే లవ్లీ ఆదికి ఈ మధ్యలో శంబాల ఆదికి మిడిల్లో ఒక ప్రయాణం ఉంది. మీలో ఉన్న మెచ్యూరిటీ కానీ, మీలో గమనించిన మార్పు మీకు ఏమైనా అనిపించిందండి? ఈ విషయంలో నేను మారాను, ఈ ఆలోచన ఇలా మారింది అని. చాలా అండి, చాలా. ఆ టైంలో వేరేలా ఉండేది కొంచెం. ఇప్పుడు మోర్ కామ్ అయిపోయాను, మోర్ కంపోజ్డ్. ఆ టైంలో వేరేలా ఉండేది. ఇప్పుడు అది వేరు, ఈ పేస్ వేరు. ఇది ఇప్పుడు ఒక నార్మల్, ఒక డిఫరెంట్ మైండ్ సెట్, అంటే మెచ్యూరిటీ కూడా వస్తుంది కదా. సో ఇప్పుడు ఒక అది కొంచెం డిఫరెంట్. అది అప్పుడు మరీ ఇంట్రోవర్ట్గా ఉండేవాడిని, ఇప్పుడు కొంచెం ఓపెన్ అయ్యి మాట్లాడడం ఇవన్నీ స్టార్ట్ చేశాను. సో దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈస్ డిఫరెంట్. సో శంబాల నుంచి ఒక కొత్త ఆదిని చూస్తారు. యాజ్ అన్ యాక్టర్ కూడా ఇంప్రూవ్డ్ అండి, నాకు అది తెలుస్తుంది. యాజ్ అన్ యాక్టర్గా కానీ అన్నిట్లో కూడా కొంచెం నా ఫస్ట్ ఫిలిం నుంచే మంచి పేరు వచ్చింది. బట్ ఇంకా నాకు ఈజ్ పెరగడం, నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేయడం వల్ల చాలా డిఫరెంట్గా
100% డెఫినెట్గా ఒక ఇది శంబాలాలో మీరు చూసిన నా పెర్ఫార్మెన్స్కి సబ్ ఇన్స్పెక్టర్ యుగేందర్లో మీరు చూడబోయే పెర్ఫార్మెన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇమీడియట్గా అది మీకు తెలిసిపోద్ది. అందులో కూడా నేను చాలా ఇంటెన్స్గా చాలా డిఫరెంట్గా చేశాను. ఓకే. అంటే మీ స్ట్రెంగ్త్ ఎక్కువ డ్యాన్స్లు ఫైట్లు బాగా చేస్తారు. ఆ స్ట్రెంగ్త్ చూపించే సబ్జెక్ట్ ఏమైనా నెక్స్ట్ ఏమైనా చేయబోతున్నారా? అంటే చాలా రోజులు అవుతుంది కదా ఆ మాస్ కైండ్ ఆఫ్ డ్యాన్స్. ఒక డాన్సర్ కథ చేయాలని, కంప్లీట్ డాన్స్ బేస్డ్ ఫిలిం. Okay, చాలా రోజులైంది వచ్చి. అలాంటిది ఏదైనా ఒకటి చేయాలి, స్ట్రీట్ డాన్సర్ అలాంటిది ఏదైనా ఒక డాన్సర్ బేస్డ్ కథ చేయాలని. అది నా సందీప్ ఉన్నాడు కదా, మన సందీప్ కిషన్, ఓకే. తన థాట్ ఇలాంటి సినిమా ఒకటి చేయ, ఒక డాన్సర్ బేస్డ్ కదా, నీకు బాగుంటుందని. సో మేబీ నేను తను అనుకున్న తర్వాత అవును కరెక్ట్ కదా, నీ స్ట్రెంత్ కదా, అది బాగుంటుంది కదా అని అనిపించింది. సో కూర్చొని ఒకసారి ప్లాన్ చేస్తాను అలాంటిది ఏదైనా. ఓకే మేబీ. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. Thank you. శంబాల బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అయ్యి ఆదికి బిగ్గెస్ట్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.